హాయ్ మాస్టర్స్ మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి నాత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం జరుగుతుంది మాస్టర్స్. ఈరోజు స్వాధ్యాయం చేయడానికి సీనియర్ పిలుబడి మాస్టర్ గారైన లలిత మేడం ఖమ్మం నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ తపస్వి. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, అయితే మనము ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి ధ్యాన సాష్టాంగ వందనాలు తెలియజేసుకుంటూ, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన మరియు మీకోసం ఛానల్ వారికి, టీం మొత్తానికి, సరిత మేడంకి ముఖ్యంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే యూట్యూబ్లో కానీ లైవ్లో కానీ ఎవరైతే వింటూ వీక్షిస్తున్నారో వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. మరి ఆలస్యం చేయకుండా మనము వెళ్ళిపోదాం. రోజులాగే ఇంట్రడక్షన్. ఈ బుక్ ఉద్దేశం ఏంటంటే, చెప్తున్నారు రచయిత, ఈ భూమి పైన ఏదైతే శిలాజలాలు అంటాం కదా, మినరల్ కింగ్డము, యానిమల్ కింగ్డమ్, అదే ప్లానెట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్, హ్యూమన్ కింగ్డమ్, ఇలా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అసలు ఎలా, ఎందుకు, అసలు ఇవన్నీ తెలుసుకోవడానికి ఆ విశ్వజ్ఞానులు, ఆ యూనివర్స్ నుంచి ఆ మాస్టర్స్ అవన్నీ మనకు తెలియజేసే సత్యం అన్నమాట ఇది. కాబట్టి ఇది మనం అసలు ఎందుకు, అసలు ఎవరి ద్వారా పుట్టింది ఇదంతా అనే దానికి ఆ సత్యాలు తెలియజేసే బుక్ అన్నమాట ఇది. సరే, మనమైతే నిన్నటిదాకా ఏం చేసామంటే, అతని పుర్రే మొత్తం అంతా ఏంటంటే, అతను కొంచెం అవగాహన చేసుకోలేకపోతున్నాడు. భాష అర్థమవుతుంది, వింటున్నాడు, కానీ అసలు ఎందుకనేది అవగాహనకు అందట్లేదు. అంటే అతని మనసులో లోతుల్లో కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఎక్కువ అనమాట అతనికి. దానివల్ల లాజిక్ మైండ్ ఉపయోగించి వాళ్ళతో వాదవివాదాలు పెట్టుకున్నాడు. ఇలా లాభం లేదు, అతని మనసు ఒప్పుకోవట్లేదని వీళ్ళు ఏం చేస్తారంటే మొత్తం ఓపెన్ చేసి ఇతనికి అవగాహన కలిగేటట్లుగా మనసుకి ఓపెన్ చేశారనమాట వాళ్ళు. అదంతా నిన్న జరిగింది. అయితే ఇప్పుడు ఏంటనేది ఇప్పుడు చూద్దాం. అయితే అలా ఆ ట్రీట్మెంట్ అంటే చాలాసేపు జరిగిందంట అతనికి. చివరికి నా పుర్రె మళ్ళీ మూసేశారు. అయితే చిత్రమైన లోహపు క్లిప్పులతో నా తల 2 ముక్కల్ని కలిపేశారు. ఒక గుడ్డ పీలికను నా తల చుట్టూ తిప్పి తిప్పి కట్టారట. తర్వాత అందరూ వెళ్ళిపోయారంట. అయితే ఒక ఆడమనిషి మాత్రం నా పక్కన కూర్చొని కాగితపు చప్పులను బట్టి ఆమె చదువుకుంటున్నట్టుగా ఇతనికి అర్థమైందంట. కాసేపటికి బుక్కు కింద పడిపోద్దంట. ఆమె నిద్రపోయిందనుకొని ఇతను కూడా నిద్రలోకి జారుకున్నాడంట. అయితే గుహలో వృద్ధ సన్యాసి ఉన్నట్లుండి చెప్పడం ఆపేశాడు. ఇప్పుడు ఒక వృద్ధ సన్యాసి ఒక యువ సన్యాసికి చెప్తున్నాడు. ఉన్నట్లుండి చెప్పడం ఆపేశాడు అనమాట. తన పక్కనే ఇసుక నేల మీద వేళ్లు పరిచి అరచేతులు ఆంచుకొని కూర్చొని ఒక్క క్షణం మనసుని ఏకాగ్రం చేసి కాసేపట్లో మనల్ని చూసిపోవడానికి ఒక వ్యక్తి రాబోతున్నాడు అంటే యువ సన్యాసి ఆశ్చర్యంగా అడుగుతాడు, ఎవరు అతను, మీకెలా తెలిసింది అని అంటుండగానే ఒక అతను వస్తాడు. వచ్చి ఆ బార్లీ నీళ్లు తినటానికి అవన్నీ తీసుకొని వస్తాడనమాట. వచ్చి అప్పుడు యువ సన్యాసిని గమనిస్తాడు. అంటే ఇతను ఎవరు వస్తాడు అని, ఇతను ఈ లోపల ఎవరు వస్తాడు, ఎలాంటి వ్యక్తి వస్తాడు, మనం చూడటానికి వస్తున్నాడా, ఎందుకు వస్తున్నాడని ఈ యువ సన్యాసి ఆలోచనలో ఉంటాడనమాట. సరే, అతను వచ్చి ఆ మారుమూడు చీకట్లో ఎందుకుంటారు అంటూ పొట్టిగా లావుగా ఉన్నాడు అనమాట. పొట్టిగా ఆ వ్యక్తి లోపలికి వచ్చి అంటున్నాడు, మీకోసం కొంచెం టీని బార్లీ నీళ్ళు తెచ్చాను, దారిలో ఇంకెవరి కోసమో తెస్తే ఇద్దరి కోసం అని తెచ్చాడు అనమాట. అతనికి అవసరం లేదంట అంటూ, నేనైతే మోసపోలేదులే అంటూ భుజాన ఉన్న మూటను కింద పెట్టేశాడంట. అయితే బయట కబుర్లు ఏమిటని వృద్ధ సన్యాసి అడిగాడు. అంటే ఇంకొక యువ సన్యాసి ఉండబట్టి బయట ఇంకొక ఎవరికో అవసరం ఉందని తెచ్చాడు. తెస్తే అదేమో వాళ్ళు వద్దన్నారట. అప్పుడు ఇక్కడ ఇంకొక అతను ఉన్నాడు కదా, కాబట్టి నేను మోసపోలేదు అన్నట్టుగానే ఆ మూట తెచ్చి కింద పెట్టేసరికి ఈ వృద్ధ సన్యాసి బయట కబుర్లు ఏమిటని అడుగుతాడు. అడిగితే అప్పటికి ఆ గుహలోని చీకటికి అలవాటు పడిన ఆ గంతక సన్యాసి యువ సన్యాసిని అప్పుడు చూశాడనమాట. చూసి ఓహో ఇతను వచ్చేసాడు అనమాట. అంటే బయట చెప్పుకుంటూ ఉంటారు ఇతని గురించి, అన్నీ తెలుసు, ఈ ముసతను ఈ కొండ గుహల్లోనే ఇలాగే ఉంటున్నాడు, అసలు ఎవరో ఎప్పుడో వస్తాడంటే అతని కోసం చూస్తున్నాడని ఆ జాలిపడి ఆ తినడానికో ఏదో తెచ్చిస్తూ ఉంటారనమాట. ఓహో ఇతను వచ్చేసాడా అని చెప్పి అడుగుతాడనమాట. అంటే అతనికి ముందే తెలుసు అనమాట ఇవన్నీ. అయితే లోకాభిరాణం చెప్పసాగాడట. అతని ప్రశ్న కోసం కూడా ఎదురు చూడకుండా అలా మాట్లాడుతున్నంతసేపు కూడా ఆ యువ సన్యాసి తన ఆలోచనలో తనున్నాడు. కాసేపు కబుర్లాడుతూ కూర్చొని ఆగంతక సన్యాసి వెళ్ళిపోతాడు అనమాట. ఈ గుహ వదిలి మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళారా మహాత్మా అని ఆ యువ సన్యాసి ఈ వృద్ధుడిని అడుగుతాడు. నేను ఎప్పుడూ వెళ్ళలేదు, ఇక్కడ ప్రతి రాయి నాకు తెలుసు, నాకు చూపు లేకపోవటం ఇక్కడ పెద్దగా ఇబ్బంది అయితే అనిపించలేదు. అయితే బయటకు వెళ్తే కొండరాళ్ళు అవి ఉంటాయి కదా, అది వేరే విషయం అనుకో, చెరువు ఒడ్డుకు వెళ్ళి అందులో పడిపోవచ్చు, ఈ గుహ వదిలి బయటకు మళ్ళీ వెళ్ళి ఇక్కడికి దారి తెలుసుకోలేకపోవచ్చు, నేను గుడ్డివాడిని కాబట్టి అందుకని అన్నాడు అనమాట. అయితే మహాత్మా,
ఇంత మారుమూల ఎవరు లేని గుహకు మీరు ఎలా రాగలిగారు అని అడుగుతాడు యువ సన్యాసి. అప్పుడు నా అంతటా నేను రాలేదు ఇక్కడికి. ఆ పరలోకవాసులే నన్ను ఎవరైతే తీసుకెళ్లారో ఆ పరలోకవాసులే తమ పని పూర్తయ్యాక నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. ఈ గుహను నా కోసమే తయారు చేశారు వాళ్ళు అంటూ చిద్విలాసంగా కూర్చున్నాడట. తన మాటల ప్రభావం ఆ ఒక్కడి మీద ఎలా ఉంటుందో అని అతను ఊహించగలడనమాట. వృద్ధ సన్యాసి నవ్వేసి మళ్ళీ చెప్తున్నాడు. నన్ను ఇక్కడికి ఇద్దరు తీసుకొచ్చారు. గాలిలో పక్షి ఎగిరేటట్లు ఎగిరే ఒక గుట్ట మీద నుంచి నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. ఒక రాళ్ళ గుట్ట లాంటిది ఉంటది కదా! ఏదైనా ఒక గుట్ట, పుట్ట మనం మిట్ట అంటాం కదా! అట్లా ఒక గుట్ట లాంటి ఎగిరే గుట్ట అనమాట అది. ఆ ఎగిరే గుట్ట దాని మీద కూర్చోబెట్టి ఒక పక్షిలాగా ఎగురుతుందనమాట. దాని మీద కూర్చోబెట్టి ఇక్కడ తీసుకొచ్చారట ఇతన్ని. అయితే ఇక్కడంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ గట్టు చాలా నిశ్శబ్దంగా కదిలిందంట. ఆ గట్టు అనేది ఇతన్ని కూర్చోబెట్టి తీసుకొచ్చిన గట్టు చాలా నిశ్శబ్దంగా ఏ చప్పుడు చేయకుండా, ఏ ఇబ్బంది లేకుండా చక్కగా ఆ గాలిలో లేచి తీసుకొచ్చి వేగంగా వెళ్తున్నట్లు కూడా అనిపించలేదట. వాళ్ళిద్దరూ దాన్ని ఇక్కడ దింపారట ఇతన్ని కూర్చోబెట్టి. అయితే కానీ ఇక్కడే ఎందుకు దింపటం మహాత్మా అని మళ్ళీ యువ సన్యాసి అడుగుతుంటే, దీనికేమి ఇక్కడ ఎన్నెన్ని లాభాలున్నాయో ఆలోచించు. అయితే ఇప్పుడు ఎక్కడ దింపితే ఏమైంది ఇప్పుడు? ఇక్కడ ఎన్ని లాభాలున్నాయో ఆలోచించు. వ్యాపారులు మార్గానికి కొన్ని వందల గజాల దూరంలోనే ఉందిది. కనుక వాళ్ళు సలహా కోసమో, బార్లీ కోసమో వస్తూనే ఉంటారిక్కడికి, నా దగ్గరికి. నాకు బార్లీ సమర్పిస్తూనే ఉంటారు. 2 లామా మఠాలకు, 7 ఆశ్రమాలకు వెళ్ళే దారులకు దగ్గరగా ఉందిది. ఇక్కడ తిండి దొరకకుండా మాడాల్సిన అవసరం ఉండదు నాకు. లామాలు వచ్చి పోతూ ఉంటారు. వార్తలు అందుతూ ఉంటాయి నాకు. జీవితంలో నేను చేయాల్సిందేమిటో వాళ్ళకు తెలుసు. అలాగే నువ్వు చేయాల్సింది కూడా వాళ్ళకు తెలుసు. ఇతని నుంచి అన్ని వివరాలు కనుక్కుంటూ ఉంటాననమాట వచ్చి ఇతను తినటానికి ఏదో చెప్పి. అందుకే నా గురించి తెలుసు, నీ గురించి కూడా వాళ్ళకి తెలుసు అని చెప్తున్నాడనమాట. కానీ గుహ లేని చోట ఉన్నట్టుండి గుహ కనపడితే దారిన పోయేవాళ్ళు గగ్గోలు పెట్టేసి ఉంటారే! ఇలా కనపట్లేదు కదా ఇది. దారిన పోయేవాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళడానికి దారి లేదని గగ్గోలు పెట్టుంటారే అంటే, నాయనా చెరువుకి ఇక్కడికి మధ్య నువ్వు ఏమైనా గుహలు గమనించావా? లేదు కదా! 9 గుహలున్నాయి. నీకు గుహల పట్ల ఆసక్తి లేదు. అందుకే నువ్వు గమనించలేదు. కానీ ఇద్దరు కలిసి ఇంత గుహను ఎలా మలిచారు? నెలలు పట్టి ఉండాలే అని మళ్ళీ ఆ యువకుడు అడుగుతాడు. మళ్ళీ ఇతను ఏం చెప్తాడంటే వాళ్ళ దగ్గర ఒక మ్యాజిక్ ఉంది. దానిని వాళ్ళు అటానమిక్ సైన్స్ అంటారు. దాని సాయంతో దీనిని మలిచారు వాళ్ళు. ఒకతనేమో ఎగురుతున్న గట్టు మీద కూర్చొని ఎవ్వరు ఇటువైపు రావడం లేదు కదా అని గమనిస్తూ ఉన్నాడట. రెండో వ్యక్తి ఏమో చిన్న పరికరాన్ని చేతిలో పట్టుకొని అది ఆకలిగా ఉన్న రాక్షసులా అరుస్తుందట ఆ పరికరం. వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే ఈ పరికరం రాతిని ఆవిరి చేస్తుందట. అతని చేతిలో ఉన్న పరికరం. అలా ఈ 2 గదులు తయారయ్యాయి. నా లోపల గదిలో ఉన్న చోట సన్నగా నీళ్లు కారుతుంటాయి. రోజుకు 2 సార్లు ఆ గిన్నె నిండుతుందంట. నా అవసరాలకు అది చాలు. నేను చెరువు దగ్గరికి నీళ్ల కోసం వెళ్ళలేను కదా! అందుకే ఇలా ఏర్పాటు చేశారు. అప్పుడప్పుడు నా దగ్గర బార్లీ అయిపోతుంది. అటువంటప్పుడు లోపలి గుహలో పెరిగిన నాచును తింటూ ఉంటాడట. చూడండి ఎంత దుర్భరమో! అయితే వాళ్ళెప్పుడన్నా తెచ్చిస్తే తింటాడు తప్ప ఇతను ఎక్కడికి వెళ్ళలేడు గుడ్డోడు కాబట్టి. వాళ్ళు వ్యాపారస్తులు వాళ్ళకి ఎవరో సన్యాసి ఉన్నాడు అది ఎవరైనా ఉన్నారని తెలిస్తే జనాలు వస్తూ ఉంటారు కదా! అలా వచ్చిన వాళ్ళు తెస్తే తింటుంటాడు. ఆకలేసినప్పుడు ఏమీ లేకపోతే ఆ నాచుని తింటున్నాడట. ఆల్రెడీ గుడ్డోడుగా అయిపోయినప్పటి నుంచి అతనికి ఏది పడితే అది తినడం అలవాటయిపోయింది కదా! ఆకలి అంత దుర్భరంగా ఉంటదనమాట. అయితే తినటం నచ్చకపోయినా మళ్ళీ బార్లీ దొరికే వరకు ప్రాణాలతో ఉండాలి కదా! తప్పక అది తింటుంటాను అన్నాడనమాట. అయితే యువ సన్యాసి లేచి గుడ్డి వెలుతురులో కనపడే ఆ గుహను అంతా పరీక్షించి నిజంగానే కరిగించి చల్లబడి గట్టిబడిన గోడ అది. అలాంటి పరికరం అనమాట. దాంతో వీళ్ళు అలా తయారు చేశారు 2 గదుల్లాగా. ఒక కొండ గుహను తొలిచి. వాళ్ళిద్దరూ హాస్టల్ మాస్టర్స్. అయితే నున్నగా ఉందంట అది. దాని మీద సహజంగానే గాజుపూత ఉన్నట్లుగా కనపడుతుందట. గొంతు సవరించుకొని మొదలుపెట్టాడు ఆ వృద్ధుడు. మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడనమాట. ఆమె నిద్రపోయింది. నేను నిద్రపోయానక్కడ. ఆ పుర్రె అది మళ్ళీ సెట్ చేసేసారు కదా! ఆ బుక్ చదువుతూ అలా నిద్రపోయింది కదా! ఇతను కూడా నిద్రపోయాడంట. అయితే నేను ఎక్కువ సేపు నిద్రపోలేదు. ఆమె భయంకరంగా గురక పెడుతుందట. నా తలలో ధనధన కొట్టుకుంటున్నట్లు తల పగిలిపోతుంది. నా మెదడు వాచిపోతున్నట్లు అనిపించింది. పుర్రెలో నుంచి బయటకొచ్చేస్తుందేమో అన్నట్టు అనిపించిందంట ఆ మెదడు. అలాగా గురక వేగంలో కూడా తేడా వచ్చింది. అడుగుల చప్పుడు వినిపించి హఠాత్తుగా ఆమె ఒక చిన్న కేక వేసిందట. ఆమె గబుక్కన లేచి నా దగ్గరకు వచ్చింది. రకరకాల వస్తువుల చప్పుళ్ళు, నా లోపల ద్రవాల ప్రవాహం వేగం మారింది. 1, 2 క్షణాల్లో నా తలలో బాధ తగ్గింది. అంటే ఇతనికి ఏదో అయింది. ఆమె నిద్రపోయింది గమనించకుండా. ఆమెను అక్కడ జాగ్రత్తగా చూసుకోమని కూర్చోబెట్టి ఉంటారనమాట. అయితే ఆమె బుక్ చదువుకుంటూ నిద్రపోయింది. అయితే ఇతనికి లోపల ఏదో బాధ కలిగేసిందంట. గురకొకటి నిద్ర పట్టట్లేదు.
అయ్యేసరికి ఆమె చూసి ఒక్కసారి కేకేసింది, అయ్యో ఇట్లా అయిపోయిందా ఇతనికి అని. ఆ తర్వాత ఎవరో వచ్చి ఆమె కేక పెట్టేసరికి వచ్చి అంతా సెట్ చేశారనమాట. అప్పుడు ఆ బాధ కొంచెం తగ్గి ఎలాంటి ఇబ్బంది లేకుండా అయిందంట. అంటే కూర్చొని చూడాల్సిన వాళ్ళు అట్లా నిద్రపోయిందనమాట ఆ అమ్మాయి. అయితే ఆమె అటు ఇటు తిరుగుతూ వస్తువులు కదిలిస్తున్న చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. కింద పడిన పుస్తకం కూడా తీసుకుంది. ఆ కుర్చీ బల్ల లాంటివి కదిలిచి వేరే చోట ఏసుకుంది. గోడ దగ్గరికి వెళ్ళడం అయితే వినిపించింది. తర్వాత తలుపు వేసుకొని బయటకి వెళ్ళిపోవడన్నట్టు కూడా అనిపించిందట. కారిడార్‌లో ఆమె అడుగుల చప్పుడు క్రమంగా దూరమైంది. నేను కదలలేదు కదా! కదలలేను కదా నేను. అందుకే అలా పడుకొని జరిగిందంతా నెమరు వేసుకుంటూ ఉండిపోయాడంట. నా బుర్రకు ఖచ్చితంగా ఏదో చేశారీళ్ళు. నేను మరింత అప్రమత్తున్నయ్యాను. మరింత స్పష్టంగా ఆలోచించగలిగాను. అంటే అవగాహన పెరిగేలా చేశారు గదా! అందుకని ఇతనికి కొంచెం స్పష్టంగా ఆలోచించగలిగే అవగాహన పెరిగిందంట. ఆలోచించగలుగుతున్నాడనమాట. గతంలో కొన్ని విషయాలు అర్థం కాకపోవడంలోని ఆ అస్పష్టమైన ఆలోచనలు పక్కన పెట్టి ఉన్నాను. ఇప్పుడు అన్నీ స్పష్టంగా తేటతెల్లమవుతున్నాయి. అప్పట్లో కొన్ని వదిలేసాడనమాట. ఆలోచించినా అర్థం కాదని. ఇప్పుడు అవన్నీ కూడా స్పష్టంగా తెలుస్తున్నాయట. నేను పుట్టడం గుర్తొచ్చింది. ఈ ప్రపంచంలోకొచ్చి నేను మొట్టమొదటిసారిగా కళ్ళు తెరవడం గుర్తొచ్చింది. అంటే అతని చిన్నతనం అంతా గుర్తు తెచ్చుకుంటున్నాడనమాట. అయితే మా అమ్మ ముఖము, పురిటిలో సహాయం చేసిన ముసలమ్మ ముఖము గుర్తొచ్చింది. తర్వాత నా తండ్రి గుర్తొచ్చాడు. ఆయన చూసిన మొదటి పురిటి కందును నేనే. అందుకే భయపడుతున్నట్లుగా చూశాడట నన్ను. ముడతలు పడి ఉన్న నా ఎర్రటి ముఖాన్ని చూసి ఆయన ముఖంలో కనపడిన వ్యాకులత నాకు గుర్తొచ్చింది. దాని తర్వాత పసి వయసులో రోజులు గుర్తొచ్చాయి. అర్చక వృత్తి చేపట్టి కుటుంబానికి గౌరవాన్ని తెచ్చే కొడుకు పుట్టాలన్నది నా తల్లిదండ్రుల చిరకాల వాంఛ. తర్వాత బడి గుర్తొచ్చింది. పిల్లలందరం కలిసి నేల మీద కూర్చొని పలకల మీద అక్షరాలు దిద్దటం గుర్తొచ్చింది. ఆ గురు సన్యాసి మా మధ్య తిరుగుతూ కొందరిని మెచ్చుకుంటూ, కొందరిని కోప్పడుతూ నా దగ్గరికి వచ్చి నేను చాలా బాగా చేస్తున్నానని మెచ్చుకొని అందరూ వెళ్ళిపోయాక కూడా నన్ను ఎక్కువసేపు ఉండమన్నాడు. మిగిలిన వాళ్ళకన్నా నేను ఎక్కువ నేర్చుకోవచ్చని. అంటే ఎవరో ఒక తెలివైన పిల్లలుంటే విద్యార్థులు, ఆ స్టూడెంట్లు వాళ్ళకి టీచర్స్ మెచ్చుకుంటారు గదా! అతన్ని ఇంకా కొంచెం చెప్దామని చెప్పి అతని దగ్గర ఉండమన్నాడట. నాకు అన్నీ పూర్తిగా గుర్తొచ్చేశాయి. భారతీయ వ్యాపారాలు తెచ్చిన పత్రికల్లో నేను చూసిన బొమ్మలు కూడా తేలిగ్గా గుర్తొచ్చేశాయి. జ్ఞాపక శక్తి అనేది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. ఎందుకంటే అది మంచి జ్ఞాపకాలను ఇస్తుంది, చెడు జ్ఞాపకాలను ఇస్తుందనమాట. అయితే హింస కూడా గుర్తొచ్చిందంట. అలాగా పోటాలా నుంచి నేను ఏవో కాగితాలు తీసుకొని బయలుదేరడం వాళ్ళు చూశారు. ఏవేవో దేశ రహస్యాల పత్రాలు అందుకే నేను ఎత్తుకుపోయి ఆ రహస్యాలు బయట పెట్టమని చిత్రహింసలు చేశారట. అంటే ఎందుకంటే 2 వైపులా కత్తున్నది. కొంచెం మంచి ఆలోచనలొస్తే బానే ఉంటది. బ్యాడ్ మెమోరీస్ వస్తే కొంచెం బాధగా ఉంటది కదా! అది కూడా గుర్తొచ్చిందనమాట. ఇతని చేతిలో పేపర్‌లని చూసి అదేదో దేశ రహస్యాలు అనుకోని అవి చెప్పమని గుడ్లు పిరికేశారనమాట. అయితే ఇందాక మనం ఫస్ట్ చెప్పుకున్నది దేవరహస్యాలని అచ్చు తప్పుబడి ఉంటదనమాట. దేశ పడబోయి దేవ పడిందనమాట అక్కడ. అయితే మనం అలాగే చదువుకున్నాం గదా! ఇక్కడ దేశం సంబంధించిన పేపర్‌లనమాట. అవేవో ఉన్నాయంట ఇతని దగ్గర. ఏదో మామూలు పేపర్‌లే ఉంటే వాళ్ళు ఆ దేశానికి సంబంధించిన రహస్యాలు అనుకున్నారట. అట్లాగా అది కూడా గుర్తొచ్చిందంట. మళ్ళీ అడిగారంట, "అయ్యా" ఇతను మళ్ళీ ఈళ్ళొచ్చారనమాట. తలుపు ఇతను ఆలోచించుకునేసరికి మళ్ళీ తలుపు తెరుచుకుంది. అయితే ఆ కారిడార్‌లో ఎవరో వస్తున్నట్లు అడుగు చప్పుడు గమనించలేదు. సరే వాళ్ళొచ్చేసి ఇప్పుడు ఎలా ఉందని అడిగారట. అడిగితే ఎవరో నన్ను బంధించిన వ్యక్తి నా పక్కన నిలబడున్నాడు. నాతోనే మాట్లాడుతూ నాకు అమర్చి ఉన్న పరికరంతో ఏదో చేస్తున్నాడు. ఎలా ఉంది ఇప్పుడు నీకు అని అడిగాడట మళ్ళీ. అయ్యా! అడ్మిరల్ అంటే ఏంటి? నాకసలు అర్థం కావట్లేదు. అడ్జుటెంట్ అంటే ఏంటి? అని మళ్ళీ అడిగాడట. బరువైన పుస్తకం లాంటి దేన్నో అతను కింద పెట్టాడు. పెట్టి నా దగ్గరికి వచ్చాడు. ఎంతో సానుభూతితో అన్నాడు. నిజమే. నీ దృష్టితో చూస్తే మేము నీ పట్ల చాలా తప్పుగా ప్రవర్తించాము. అని అంటూ లోహపు సెటుని దగ్గర లాక్కొని కూర్చున్నాడంట. అతను కూర్చుంటుంటే అది గట్టిగా సౌండ్ వచ్చింది. అయితే అడ్మిరల్ అంటే ఏంటంటే చాలా వివరణ ఉంది. అది తర్వాత చెప్తాము. ప్రస్తుతానికి నీ ఆసక్తిని తృప్తిపరచడానికి కొంచెం చెప్తాను. అని చెప్పి మళ్ళీ ఇతను అడిగాడు అడ్మిరల్ ఏంటి? అడ్మిరల్ అంటే ఏంటి? అన్నీ అడిగాడనమాట. అయితే నువ్విప్పుడు ఒక అంతరిక్ష నౌకలో ఉన్నావు. ఎక్కడున్నావు నువ్వు? అంతరిక్ష నౌకలు. అంతరిక్ష నౌకలు అంటే మనకు తెలిసిందే కదా! మన వాటర్‌లో బోట్లు అవన్నీ ఎట్లా ఉంటాయో అలా ఆకాశంలో ఉంటాయన్నమాట అవి. అయితే అవి అంతరిక్ష నౌకలో మనం ప్రయాణం చేసే ఒక వాహనం ఇది. అయితే అంతరిక్షాన్ని ఒక సముద్రంతో పోలుస్తాం మేము. ఎందుకంటే సముద్రంలో ఒక నౌక వెళ్ళేటప్పుడు ఎలాగైతే నీళ్లు పక్కకు చిమ్ముతాయో, అదే విధంగా ఈ వాహనం అంతరిక్షంలో దూసుకుపోతుంటే, అంతరిక్షంలో అక్కడక్కడ పలచగా వ్యాపించున్న పదార్థ కణాలు కూడా పక్కకు చిమ్ముతూ ఉంటాయట. అర్థమవుతుందా నేను చెప్పేదంటే, సరే అర్థమవుతుందని అన్నాడనమాట. దాని గురించి నిజమే.
మా హ్యాపీ నదిని దాని మీద సాగే నదులను గుర్తు చేసుకుంటూ అవును అర్థమవుతుంది నిజమే అన్నాడంట. అయితే సరే అయితే అంటూ అతను మళ్ళీ చెప్పడం కొనసాగించాడు. ఒక నౌకా బృందంలో ఈ నౌక ఒకటి. చాలా నౌకలు ఉంటాయి కదా! అంతరిక్ష నౌకలు. ఆ నౌకా బృందాల్లో ఇది కూడా ఒకటి. ఈ నౌక కూడా. అన్నిటిలోకి ఇది అతి ముఖ్యమైన నౌక. ఈ నౌకతో సహా ఈ బృందంలోని ప్రతి నౌకకు ఒక్కో కెప్టెన్ అంటే నౌకాధిపతి అన్నమాట. కెప్టెన్ ఉంటాడు. అడ్మిరల్ అంటే అందరూ కెప్టెన్ల పైన ఉండే కెప్టెన్ అన్నమాట. ఆయన్ని మేము అడ్మిరల్ అంటే నౌక యొక్క దళాధిపతి అని అంటాం. అడ్మిరల్ అంటాం అన్నమాట. అంటే ఇతను మళ్ళీ అడిగాడు. మళ్ళీ దాన్నే అడిగాడు. అడ్మిరల్ అంటే ఏంటి? అడ్మిరుడు అంటే ఏంటని. మా నౌకల్లో నావికులు ఉంటారు. వాళ్ళతో పాటు సైనికులు కూడా ఉంటారు. ఆ సైనికులందరి పైన ఒక ఆఫీసర్ ఉంటాడు. అతను సైనికుడే. అతన్ని అడ్మిరల్‌కి అసిస్టెంట్‌గా ఉంటాడు. ఆ అసిస్టెంట్‌నే అడ్జుటెంట్ అంటాము అని అంటే నౌక సేనాధిపతి. నౌకాధిపతి ఒకడైతే నౌక యొక్క సేనలకు అధిపతి అనమాట. అందులో పనిచేసే సేనలందరికీ ఒక అధిపతి. అడ్జుటెంట్ అంటారట. ఇన్ని పదజాలంలో చెప్పాలంటే అబ్బాటి దగ్గర చాంప్లిన్ అనే మతాధికారి ఉంటాడు కదా! అతను మామూలు పనులన్నీ చూసుకుంటూ ముఖ్య నిర్ణయాలు మాత్రం అబ్బాటికి వదిలేస్తాడు కదా! అలా అనమాట అని అంతా వివరంగా చెప్తున్నాడు. ఇప్పుడు నాకు స్పష్టంగా అర్థమైపోయింది. దాని గురించి నేను ఆలోచిస్తూ ఉండగా అతను నా దగ్గరికి వంగి రహస్యంగా అన్నాడంట. "నిన్ను బంధించిన వ్యక్తిగా నన్ను దయచేసి పిలవకు. నేను ఈ నౌకలోనే సీనియర్ సర్జన్‌ని." అంటే సీనియర్ సర్జన్ అనమాట. సర్జన్‌ని నేను. నీ పదజాలంలో చెప్పాలంటే మీ చాక్‌పోరిలోని సీనియర్ వైద్యుల ఆమ ఉంటాడు కదా! అలాంటి వాడిని నేను. నన్ను డాక్టర్ అని పిలు. బంధించిన వాడినని పిలవకు. ఊరికే నన్ను బంధించిన వ్యక్తి అంటున్నాడు అందరితోటి. అందుకని దయచేసి అలా పిలవకని చెవి దగ్గరికొచ్చి రహస్యంగా చెప్పాడంట. అంతంత పెద్దవాళ్ళు కూడా తప్పులు చేస్తారని అర్థమయ్యేసరికి నాకు నవ్వొచ్చేసింది. అతనంతటి వ్యక్తి కూడా అజ్ఞానపు నాగరికుడిగా పిలువబడ్డ నాలాంటి వాడి చేత బంధించిన వ్యక్తిగా పిలువబడటం ఎంతటి బాధను కలిగిస్తుందో గదా! అతని మనసు తేలికపరచాలనుకున్నాను. అందుకే వినమ్రంగా అలాగే డాక్టర్ అని అన్నాను అని చెప్తున్నాడు. అతని కళ్ళల్లో సంతోషం, కృతజ్ఞత తృప్తిగా కదలాడిందంట. అయితే కొద్దిసేపు నా తలకు కనెక్ట్ చేసి ఉన్న కొన్ని పరికరాలను సర్దాడంట. చాలా సర్దుబాట్లు జరిగాయంట. ద్రవాల ప్రవాహం వేగం మారిందంట. లోపల మళ్ళీ అదంతా సర్దేసి వచ్చేసేసరికి లోపల రకరకాల రసాయన పదార్థాలు ఉంటాయి గదా! మనం హార్మోన్స్‌గా చెప్పుకోవచ్చు వాటిని. అవన్నీ కూడా మళ్ళీ ప్రవాహం మొదలైందంట. అయితే కదులుతుంటే ఒక పులకింత లాంటిదొచ్చిందంట అతనికి. అయితే కొంతసేపటికి అతను 3 రోజుల పాటు నీకు విశ్రాంతి. ఇప్పటికి నీ పుర్రె ఎముకలు బాగా అతుక్కుంటాయి అప్పటికి. మేము బలవంతంగా చేస్తున్న హీలింగ్ కూడా చాలా వరకు జరిగిపోయి ఉంటుంది నీకు. అప్పటికి మేము అనుకున్నంత నాకు బాగైపోయి తిరిగి నన్ను నన్ను సమావేశ మందిరానికి తీసుకెళ్ళి నీకు అన్నీ చాలా చూపిస్తాము. ఈ 3 రోజులు రెస్ట్ తీసుకో. అప్పుడు నేను నీకు అక్కడికెళ్ళి మా సమావేశ మందిరంలో అన్నీ చూపిస్తాను అన్నాడనమాట. అడ్మిరల్ నీతో మాట్లాడాలనుకుంటాడో లేదో నాకు తెలీదు గానీ, ఆయన పిలిస్తే మాత్రం భయపడకు. నాతో మాట్లాడినట్లే ఆయనతోటి ఫ్రీగా మాట్లాడు అని ఒక క్షణం తర్వాత ఏదో ఆలోచించుకునే వాళ్ళ మళ్ళీ అన్నాడంట. నాతో కన్నా ఎక్కువ వినమ్రంగా మాట్లాడు అతనితో అనేసి చిన్నగా భుజం తట్టి గదిలోంచి వెళ్ళిపోయాడట. నేను కదలలేక, మెదలలేక అక్కడే పడుకొని నా భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ ఉన్నాను. అసలు భవిష్యత్తు ఆ గుడ్డివాడికి భవిష్యత్తు ఏమిటి అనుకుంటున్నాడు మళ్ళీ. ఒకవేళ ఇక్కడి నుంచి నేను ప్రాణాలతో బయటపడినా, పడాలని అనుకున్నా, బయటికి పోయి ఏం చేయాలి నేను? పడమటి ద్వారం దగ్గర అడుక్కునే వాళ్ళలాగా నేను కూడా అడుక్కు తినాలా? అంటే వాళ్ళ దేశంలో ఒక పడమటి ద్వారం దగ్గర అడుక్కునే వాళ్ళు ఉంటారనమాట. ఆ బిచ్చగాళ్ళలో చాలామంది దొంగ వేషాలేస్తుంటారు. నేనెక్కడ బ్రతకాలి? నాకు అలాంటివి చేత కాదు గదా! అనుకుంటున్నాడు. తిండి ఎలా సంపాదించుకోవాలి? తలదాచుకునే నీడ కూడా లేకుండా, ఇల్లు వాకిలి లేకుండా మన వాతావరణంలో బ్రతకడం చాలా కష్టం గదా! జరిగినవన్నీ తలుచుకొని దిగులు పడిపోయి, నీరస పడిపోయి ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాడట ఇక. అప్పుడప్పుడు గది తలుపు తెరుచుకోవటం తెలుస్తోంది. ఎవరెవరో వస్తున్నారు. నేను బ్రతుకున్నానా లేదా అని చూడటానికి కాబోలు వస్తువులు చప్పుళ్ళయినప్పుడు కాస్త మెలకువ వస్తుంది. కానీ మత్తుగానే ఉందనమాట. ఎంత టైం గడుస్తుందో తెలుసుకునే అవకాశం అయితే లేదు. మామూలు పరిస్థితిలో అయితే గుండె చప్పుళ్ళు లెక్క పెట్టుకుంటూ ఉండేవాడిని. ఎలా నిమిషాలు గడిచాయో తెలుసుకుంటాం. అయితే ఇక్కడ గంటలే గడిచిపోతున్నాయంట. అంటే 3 రోజులు విశ్రాంతి అన్నాడు కదా! ఇదంతా చెప్తున్నాడు ఇతను ఇలాగా. ఆ 3 రోజుల్లో కూడా అన్నీ తెలుస్తున్నాయి గానీ మత్తుగా ఉంటుందనమాట. గంటల తరబడి నాకసలు స్పృహే ఉండట్లేదు అని చెప్తున్నాడు. చాలా సేపు నేను ఐహిక ప్రపంచానికి, ఆత్మ ప్రపంచానికి మధ్య తిరుగుతూ ఉండిపోయాడు. ఇక్కడ ఈ ఐహిక ప్రపంచం అంటే ఇక్కడ అన్నమాట. తర్వాత ఆత్మ ప్రపంచం. అంటే మనకు తెలుసు కదా! ఇన్నర్ అన్నమాట. ఇన్నర్‌లో. అలా మధ్య తిరుగుతూ అటు ఇటు ఆలోచించుకుంటూ ఉండిపోయాడంట. తర్వాత ఉన్నట్లుండి నాకు పూర్తిగా మెలకువ వచ్చేలా వాళ్ళు చేశారన్నమాట. రాబందులు శవం మీద పడినట్లు ఆ భయంకరమైన ఆడవాళ్ళు మళ్ళీ నా మీదకొచ్చేశారు. ఆడవాళ్ళని చూస్తే ఇతనికి భయమేసేస్తుందన్నమాట.
ఇటీకలాడుకుంటూ వాళ్ళు మాట్లాడుకుంటే నాకు కోపం వచ్చింది. నిస్సహాయంగా పడున్న నా శరీరాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఏదేదో చేస్తుంటే నాకు మరింత కోపం వస్తుంది కానీ, నాకు వాళ్ళ భాష రాదు. పడుకున్న చోటు నుండి కదలటం కూడా చేత కాదు. ఆడవాళ్ళు అబలలంటారు కానీ, ఇలాంటి అబలలకు ఇంత మొరటు చేతులు, ఇంత మొరటు భావాలు ఉండడం చూస్తే నాకు ఆశ్చర్యమేస్తుంది. ఆడవాళ్ళు అబలలంటారు. కానీ ఈళ్ళు అబలలా లేరు. అంత మొరటుగా చేస్తున్నారు మొరటు చేతులేసుకొని అని ఆశ్చర్యం అనిపించిందంట. నా శరీరం కృశించిపోయి బలహీనంగా ఉంది. అయినా సరే ఆ స్త్రీలు నా శరీరాన్ని ఒక రాయిని దొర్లించినట్టు అటు ఇటు దొర్లించేస్తున్నారట పాపం. ఏవేవో చండాలు పనులు వచ్చే ద్రవాలు నా మీద చర్మం మీద పోసేసి రుద్దుతా ఉన్నారట. నా ముక్కులోను ఇతర భాగాల్లోనూ పెట్టిన గొట్టాలను లాగేసి పడేసి అంతే మొరటుగా మళ్ళీ పెడుతున్నారట. ఆ ఆత్మస్థాయిలో జలధరించింది. అంటే ఆత్మక్షోభ అంటారు కదా! అలాగా శరీర స్థాయిలో బుద్ధి, మనోస్థాయిలో కాకుండా ఆత్మస్థాయిలో జలధరించిందంట. అంటే ఆత్మ అంత క్షోభపడిపోతుంది ఇతని శరీరం, మనసు, బుద్ధితో పాటు. ఈ విధంగా మళ్ళీ వీళ్ళ చేతుల్లో పడి ఈ అవమానాలు పొందటం ఇదేం కర్మరా నాకు అనుకుని అనిపించిందంట అతనికి. ఆ ఆడవాళ్ళిద్దరూ బయటకెళ్ళిన తర్వాత ప్రశాంతంగా అనిపించిందంట. అయితే ఆ ప్రశాంతత కొద్దిసేపే. మళ్ళీ తలుపు తెరుచుకుంది. నన్ను బంధించిన వ్యక్తి అమ్మో! డాక్టర్ అనాలి కదా అనుకుంటున్నాడు. అంటే అలవాట్లో పొరపాటుగా బంధించిన వ్యక్తి అనుకుంటున్నాడు మళ్ళీ. డాక్టర్ అనాలి కదా అతన్ని అనుకుంటూ లోపలికొచ్చి తలుపేసాడంట. గుడ్ మార్నింగ్ మెలుకువ వచ్చినట్టుందిగా నీకు అన్నాడంట డాక్టర్. ప్రసన్నంగా చక్కగా మంచిగా ఇదివరకు ఇట్లా కోప్పడకుండా, చిరాకు పడకుండా ప్రసన్నంగా చెప్తున్నాడనమాట. అయితే నవ్వొచ్చిందంట ఇతనికి. ఇప్పుడిప్పుడే అతను నా గురించి మరింత బాగా తెలుసుకుంటున్నాడు. అతను నన్ను ఒక మనిషిగా చూస్తున్నాడు. అయితే మిడిమిడి జ్ఞానంతో ఉన్న మనిషిగా చూస్తున్నాడు. ఒక మనిషిగానే చూస్తున్నాడు కానీ మిడిమిడి జ్ఞానం ఉన్న మనిషిగా చూస్తున్నాడట. నర్సుల్ని ఉపయోగించుకోవాలి కదా మరి! నీ బాగోగులు చూసుకోవాలి కదా! నిన్ను శుభ్రం చేయాలి. నువ్వు సువాసనలతో అందంగా కనపడేలా చేయాలి కదా! వాళ్ళు నీకు పౌడర్ ఏశారు నీ శరీరంపై. సెంటు కొట్టారు. ఆ! మళ్ళీ ఇంకో రోజంతా విశ్రాంతి తీసుకోవడానికి నిన్ను సిద్ధం చేశారు అన్నాడండి. మరి పౌడర్ ఏయడానికి, సెంటు కొట్టడానికి అంత మోటుగా చేయక్కర్లేదు కదా! అందుకని ఇతను బాధేసి అలా అన్నాడనమాట. విశ్రాంత, విశ్రాంత నాకు ఎలాంటి విశ్రాంతి వద్దు. నాకు బయటికెళ్ళిపోవాలనుంది. కానీ ఎక్కడికి వెళ్ళగలను? అనేసరికి ఆ డాక్టరు నా పుర్రెకు ఆపరేషన్ జరిగిన భాగాన్ని పరీక్షిస్తూ నిలబడ్డాడట. ఆయన చెప్పినవన్నీ నెమరేసుకున్నాను. అయితే ఎప్పుడు చెప్పాడు? నిన్ననా? మొన్ననా? ఏమో ఒక్కటి మాత్రం నాకు బొత్తిగా అర్థం కావట్లేదు అని అన్నాడట. డాక్టర్ గారు నేను ఒక అంతరిక్ష నౌకలో ఉన్నానని మీరు చెప్పారు. నేను సరిగ్గానే అర్థం చేసుకుంటున్నానా మీరు చెప్పేది అని అడుగుతాడనమాట. అవును. ఈ పర్యవేక్షణ నౌకా బృందం యొక్క ప్రధాన నౌక మీద ఉన్నావు నువ్వు. ఈ నౌక ఇప్పుడు టిబెట్ పర్వత పీఠభూమి మీద ఆగి ఉంది. ఏం? ఎందుకు అడుగుతున్నావు అలాగా? అని చెప్పి మళ్ళీ అడిగాడనమాట డాక్టర్. వింతగా ఉన్న ఆ వ్యక్తులు గదిలోకి వెళ్ళినప్పుడు మనం ఒక రాతి గదిలో ఉన్నట్లు నాకు అనిపించింది. ఈ నౌక మీద రాతి గది ఉండడం ఎలా సాధ్యము? అంతరిక్ష నౌక గదా! మరి అందులో ఒక రాతి గుహ ఎలా ఉంటుంది అని, గది ఎలా ఉంటుందని అనుమానం వచ్చి అడిగాను అని చెప్తున్నాను. నేను చాలా పెద్ద జోక్ వేసినట్లుగా పగలబడి నవ్వాడట డాక్టర్. అందులో నుంచి కాస్త తేరుకొని నవ్వుల మధ్య చెప్పాడట. "నువ్వు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నావు. నువ్వు చెప్పింది కరెక్టే. ఈ నౌక దిగి ఉన్న రా ఈ నౌక దిగి ఉన్న ఈ రాతి పీఠభూమి ఒకప్పుడు అగ్నిపర్వతం. ఈ నౌక ఒక చోట దిగింది. అంతరిక్ష నౌక అంతరిక్షంలో లేదిప్పుడు. ఒక చోట దిగిందనమాట. అది ఒకప్పుడు అగ్నిపర్వతం అట. యుగాల క్రితం ఇక్కడ మండుతున్న లావా ప్రవహించేది. దానివల్ల సొరంగాలు, పెద్ద పెద్ద గదులు ఏర్పడ్డాయి. ఆ సొరంగాలను ఇప్పుడు మేము ఉపయోగించుకుంటున్నాము. బానే గుర్తుపట్టావు నువ్వని అతనికి నవ్వొచ్చిందనమాట. అంతరిక్ష నౌకే కానీ అది కింద ఉంది. అది ఎక్కడుంది? ఒకప్పుడే అగ్నిపర్వతం మీద ఉంది. అగ్నిపర్వతం మీద ఒకప్పుడు లావా ప్రవహించేదట. దానివల్ల చిన్న చిన్న గుంటలుగా అలా ఏర్పడుకుంటే అవి గదుల్లాగా వీళ్ళు ఆటిలిని ఉపయోగించుకుంటున్నారట. ఆ గదులను మా అవసరాలకు అనుగుణంగా మరింత పెద్దవి చేశాము. ఈ ప్రదేశాన్ని విస్తారంగా వాడుకుంటున్నాము. కాలగతిలో రకరకాల అంతరిక్ష నౌకలు దీన్ని ఉపయోగించుకుంటూ ఉంటాయిగా. నిన్ను ఈ సమయంలో నౌకల నుంచి రాతి గదిలోకి తీసుకెళ్ళడం జరిగింది. కాబట్టి మేము ఏమైతే ఉపయోగించుకుంటున్నామో ఒకప్పటి అగ్నిపర్వతం ఇది. అవన్నీ గుంటలు ఏర్పడ్డాయి. మేము వాటిని గదులుగా తయారు చేసుకున్నాం. చాలా నౌకలన్నీ ఇట్లాంటివి ఉపయోగించుకున్నప్పుడు వస్తూనే ఉంటాము. కాబట్టి నిన్ను ఇక్కడి నుంచి ఈ అంతరిక్ష నౌక నుంచి ఒక గదిలోకి మేము నిన్ను తీసుకెళ్ళడం జరిగిందని చెప్తున్నాడు. బానే గుర్తుపట్టాడే అనుకోని. అయితే నౌకలో నుంచి రాతి గదిలోకి తీసుకెళ్ళటం అందుకే అనమాట లోహపు కారిడార్ వదిలి కాంతి గదిలోకి ప్రవేశించినట్టుగా చిత్రమైన ఫీలింగ్ కలిగింది నాకు అని అనుకుంటున్నాను. డాక్టర్ గారు ఈ సొరంగాల గురించి, రాతి గదుల గురించి తెలుసు. కోటాల పర్వతంలో ఒక పెద్ద గది దాగి ఉంది. దీనిలో ఒక చెరువు కూడా ఉంది అని అన్నాను. అతను కూడా అవునని చెప్పి గుర్తు తెచ్చుకొని చెప్పాడనమాట. అవును. మా దగ్గర ఉన్న భౌతిక ఫోటోల్లో చూసాం కదా దీనిని. మీ టిబెట్‌లను దాన్ని కనుక్కునేసారని మాకు తెలీదనుకో అని హాస్యంగా అన్నాడనమాట. అతని చేతులు మాత్రం ఏవేవో అతని పని డాక్టర్ కదా! అతను చేస్తూనే ఉన్నాయి.
గొట్టాల ద్వారా నా శరీరంలోకి ప్రవహిస్తున్న ద్రవాల్లో ఏదో మార్పులు చేస్తున్నాడని నాకు అర్థమైంది. నా శరీర ఉష్ణోగ్రతలో మార్పు చేస్తున్నట్లు కనిపించింది. అంటే ఒక వేడి ఉంటది కదా! మన శరీరంలో ఒక ఉష్ణోగ్రత అనేది దానిని మార్పులు చేస్తున్నట్టుగా అనిపించిందంట. నా ప్రమేయం లేకుండానే నా శ్వాస నెమ్మదిగాను, లోతుగాను రావడం మొదలుపెట్టింది. ఇతనేమి శ్వాస పీల్చుకోవడానికి ప్రయత్నం చేయట్లేదనమాట. దానంతట అదే వేడిగా, నెమ్మదిగా అట్లా రావడం మొదలుపెట్టిందంట. లోతుగాను, నెమ్మదిగాను. అయితే నడిబజార్‌లో తోలుబొమ్మలాట ఆడించినట్లుగా ఆడిస్తున్నారు నన్నీళ్ళు అని అనుకుంటున్నాడు. డాక్టర్ గారు, మీ అంతరిక్ష నౌకల గురించి మాకు తెలుసు. వాటిని మేము దేవతా రథాలు అంటాం. మా నాయకులతో మీరెందుకు సంప్రదించకూడదు? మీరు ఇక్కడ ఉన్నట్లుగా వాళ్ళు ఎందుకు బాహాటంగా చెప్పకూడదు వాళ్ళకి? నాలాంటి వాడను దొంగతనంగా ఎత్తుకురావాల్సిన అవసరం ఏముంది మీకు? అని అడుగుతున్నాడనమాట. తను ఒక్క క్షణం అడిగేసరికి అలా నోరు ఎళ్ళబెట్టేసాడంట. ఇదేంట్రా బాబు! ఇతనికి అవగాహన కల్పించి ఇన్ని చేసి ఇంత ఫ్రెండ్లీగా ఉన్నా ఇలా అడుగుతున్నాడని అట్లా నోరు ఎళ్ళబెట్టాడట ఒకసారి. వదిలిపెట్టి గబుక్కన గాలి పీల్చుకున్నాడట నోటితోటే. కొద్దిసేపు మౌనం తర్వాత ఇలా అన్నాడు. అంటే అది ఆ విషయం ఏంటంటే, నేను నీకు కారణం చెప్పాలంటే కఠోరమైన మాటలొస్తాయి నీ నోట్లోంచి. నేను దానికి కారణం చెప్పాననుకో, ఇదివరకు మాట్లాడావు గదా! అనాగరికులు అలా అనుకున్నావు, అలా అనుకున్నావు, ఇలా అనుకున్నావు, ఇలాంటి కఠోరమైన మాటలొచ్చేస్తాయి. అనేసి అది నీకు మంచిది కాదు, నాకు మంచిది కాదు అనగానే, లేదు డాక్టర్ గారు, చైనా వాళ్ళని నేను ఎలాగో ఖైదీగా ఉన్నప్పుడు మీకు అలాగే ఖైదీని నేను. ఆళ్ళు గుడ్లు పెరికేసి తీసుకెళ్ళిపోయి ఎలా చేశారో, అప్పుడు అక్కడుంటే ఇప్పుడు ఇక్కడున్నాను. పర్వాలేదు. నేను మీకు ఆగ్రహం తెప్పించలేను గదా! ఈ అనాగరిక పద్ధతుల్ని నేను ఈ విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. నా అనాగరిక పద్ధతిలో. కాబట్టి మీకు కోరిన కోరిక కూడా అదే కదా! అనేసరికి అతను అటు ఇటు కదులుతున్నట్లు అడుగు చప్పుడు వినిపించింది. అంటే ఆలోచించుకుంటున్నాడు, చెప్పాలా వద్దా అని అటు ఇటు తిరుగుతున్నాడనమాట. ఏం చేస్తే ఉత్తమో తమో నిర్ణయించుకుంటున్నాడని స్పష్టమవుతుంది. ఒక నిర్ణయానికి వచ్చి ఇలా అన్నాడు. మొత్తానికి చెప్తున్నాడనమాట. మేము భూగ్రహానికి తోటమాలులము. మళ్ళీ ఫస్ట్ చెప్పిందే చెప్తున్నాడు. మేము ఈ భూగ్రహానికే తోటమాలులం. ఒక్క భూగ్రహానికే కాదు, జీవరాశి ఉన్న ఇతర అనేక లోకాలకు కూడా మేము తోటమాలులం. తోటమాలి తోటలోని పూలతో తన గురించి గానీ, తన ప్లాన్‌ల గురించి గానీ చర్చించడు కదా! ఆ మొక్కలకి ఎలా పాదులు కట్టాలి, ఎలా నీళ్లు పొయ్యాలి, ఎలా కలుపులేరాలి, దీని గురించి ఆలోచిస్తాడు గానీ, వాటిల్ని అడగడు కదా! ఏం చేయాలని అని చెప్తున్నాడనమాట. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే, గొడ్లను కాచుకునేవాడు ఒక గొడ్డు మిగిలిన వాటికంటే తేలిగ్గా అనిపించినా, దాని దగ్గరికి వెళ్లి, నిన్ను మీ నాయకుడి దగ్గరికి తీసుకుపో అని చెప్పడు కదా! దానికి అర్థం కాని విషయాలను దాంతో చర్చించదు. కాబట్టి మేము పర్యవేక్షించే ప్రపంచాలు ఎవరితోనూ మా సిద్ధాంతాలు పంచుకునే ఉద్దేశం మాకు లేదు. అనేక యుగాల క్రితం ఇలా చేయబట్టి ఎంతో వినాశనం జరిగింది. కొన్ని యుగాల క్రితం అంట వాళ్ళ ఉద్దేశాలు కనుక్కొని చేస్తే చాలా అనర్థాలు జరిగినాయంట. కాబట్టి వాటికి సంబంధించిన కథలు మీ భూమి మీదే చెప్పుకుంటున్నారు ఇంకా ఇప్పటికి కూడా. అనేసరికి ఇతనికి కోపం వచ్చిందంట మళ్ళీ. అతను ముందే చెప్పాడు కదా! నీకు కోపం వస్తది అని. ఇతనికి నిజంగానే కోపం వచ్చింది, బాధేసిందంట. మొదట మీరు నన్ను అనాగరిక మూర్ఖుడన్నారు. ఇప్పుడేమో ఒక గొడ్డుతో పోలుస్తున్నారు. మరి నేనంత హీనమైన వాడినైతే నన్నిక్కడ బంధించి ఎందుకుంచుకున్నారు? అని అన్నాడంట. సమాధానం తీవ్రంగానే వచ్చిందంట. ఎందుకంటే నిన్ను మేము ఉపయోగించుకుంటున్నాం గాబట్టి. ఎందుకంటే నీకు అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉంది గాబట్టి. దీనిని మేమింకా పెంచుతున్నాం కాబట్టి. ఎందుకంటే నీ జీవిత చరమాంకంలో నీ దగ్గరికి వచ్చే ఒక వ్యక్తికి అందించాల్సిన విశ్వజ్ఞానాన్ని నువ్వు కేవలం నీలోనే దాచుకుని వ్యక్తిగా పని చేయబోతున్నావు కాబట్టి. ఇంక నిద్రపో అనేసరికి ఏదో క్లిక్‌మని సౌండ్ వచ్చిందంట. చీకటి ఆవరించినట్లొచ్చి ఇంకా నిద్ర వచ్చేసిందంట. ఆళ్ళు నిద్రపోవాలన్నా కూడా ఏదో జేస్తారనమాట అక్కడ. ఒక మీట ఏదో నొక్కుతారు. ఎమ్మటే నిద్రొచ్చేసిందంట. అయితే గంటలు భారంగా అనంతంగా సాగుతున్నాయి. భూత, భవిష్యత్, వర్తమానాలు కలిసిపోయిన ఒక వాస్తవంలో దిమ్మెక్కిపోయి ఉండిపోయాను. నా గత జీవితం చూడలేక, కదలలేక ఆ! పడుతున్న నా పరిస్థితి ఇక్కడి నుంచి బయటపడ్డాక నా భవిష్యత్తు ఎలా ఉంటుందోనన్న భయం. అప్పుడప్పుడు ఆడవాళ్ళొస్తున్నారు. నన్నేమేమో చేస్తున్నారు. నా కాళ్ళు, చేతులు ఇష్టం వచ్చినట్టు తిప్పేస్తున్నారు. నా తలకాయ తిప్పేస్తున్నారు. నా శరీరంలో ప్రతి అవయవాన్ని పిండి మర్దన చేస్తున్నారు. అప్పుడప్పుడు మగవాళ్ళు గుంపులు గుంపులుగా వస్తున్నారు. నా చుట్టూ నిలబడి నా గురించి చర్చిస్తున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు గానీ, స్పష్టంగా అయితే నేను ఊహించగలుగుతాను. ఎందుకంటే అవగాహన శక్తి పెంచారు కదా! అందుకనమాట. అయితే వాళ్ళు ఏవేవో గాలిలో గుచ్చుతున్నారు. అలా గుచ్చినప్పుడు అంటే ఏంటేంటో తీస్తున్నారు. మళ్ళీ గుచ్చుతున్నారట. అలా గుచ్చినప్పుడు కలిగే బాధ నా మొహంలో కనపడకుండా జాగ్రత్త పడుతున్నాను. నన్ను బాధపెట్టిన తృప్తి వాళ్ళకు కలగకూడదు అని. తర్వాత ఏంటో ఎటో తేలిపోయాను. తర్వాత మళ్ళీ స్పృహలోకొచ్చాను. అట్లా గుచ్చేసరికి స్పృహ తప్పిపోతూ ఉన్నాడనమాట. మళ్ళీ స్పృహలోకొచ్చాడట. ఎన్ని గంటల సేపు నిద్రపోయానో నాకే తెలీదు. గది తలుపు తెరుచుకున్న చప్పుడు వినపడినా నా మత్తయితే వదలలేదు.
వెచ్చటి ఉన్ని పొరల మధ్య హాయిగా పడుకొని ఉన్నట్లు ఎవరికి ఏం జరిగినా చివరికి నాకైనా సరే ఏం జరిగినా పట్టించుకొని ఒక రకమైన ఫీలింగ్లో ఉన్నాడనమాట అతను. ఉన్నట్లుండి నా పుర్రె చుట్టూ భయంకరమైన నొప్పులు వచ్చేసాయి. అంటే అతను ఇచ్చిన మత్తు వదిలిపోయిందనమాట. బాగా నొప్పులు వచ్చినాయంట. అయితే ఎవరో నన్ను గుచ్చారు. నా భాషలో గొంతు వినిపించింది. అయితే అతనికి నొప్పులొచ్చినాయంట. ఎవరో నన్ను గుచ్చారు గాబట్టి. అయితే నా భాషలో అంటే ఇతనికి తెలిసిన భాషలో మళ్ళీ ఇంకో గొంతు వినిపించిందంట. ఇక అతన్ని లేపుదాం. ఇతనికి ఆల్రెడీ స్పృహొచ్చి నొప్పులు మొదలైనయి. అంతలో వాళ్ళు కూడా వచ్చి ఇతన్ని లేపుదాము అని అనుకుంటున్నారట. అది ఇతనికి భాషకు సంబంధించిందే అనమాట. అయితే ఎంత ప్రయత్నించినా నా కాళ్ళు, చేతులు కదలపోవడంతో చిరాకేసింది నాకు. ఇదిగో లేచేసాడు ఇదిగో అని మా మాటలు వినగలుగుతున్నావా? అంటే ఇతను స్పృహొచ్చి అవంతా నొప్పొచ్చిందనమాట. గుచ్చుతున్నట్టుగా. అంతలో అదిగో లేచాడు ఇతనికి మెలుకువొచ్చేసుంటుంది అని వాళ్ళ మాటలు వినపడుతున్నాయి. ఆ! వినగలుగుతున్నాను. వినగలుగుతున్నావా నా మాటలు? అని అన్నారనమాట. అదిగో అతనికి స్పృహొచ్చేసింది కదులుతున్నాడు అనగా అని కొన్ని మాటలు వినపడుతున్నాయి. వినపడుతుంటే మా మాటలు వినపడుతున్నాయా అని అడిగేసరికి ఆ! వినగలుగుతున్నాను. కానీ మీరు టిబెటన్ భాష ఎలా మాట్లాడుతున్నారు అంటే డాక్టర్ గారు మాత్రమే మాట్లాడగలుగుతారు నాతో అనుకుంటూనే అన్నాను. అయితే అవతల వ్యక్తి నవ్వుతూ, "నువ్వే మా భాషలో మాట్లాడుతున్నావు. ఇంకిప్పుడు ఏం చెప్తే అదంతా నీకు అర్థమైపోతుంది." ఏ భాషనైనా ఇతను మాట్లాడేస్తాడు. అలా మార్చారనమాట. ఇదేంటి నా భాషలో మాట్లాడుతున్నా అతను అతని భాషే మాట్లాడలా. టిబెటన్‌లో మాట్లాడాడు. అయినా గాని ఆళ్ళు అంటున్నారనమాట. "ఇప్పుడు నీకు ఏ భాష అయినా అర్థమవుతుంది. నువ్వే మా భాషలో మాట్లాడుతున్నావు" అని చెప్పారనమాట. అయితే మరో గొంతు కల్పించుకొని ఇట్లా అంది. "నువ్వు ఏమని పిలుస్తావు ఇతన్ని?" అని అడిగిందంట. నేను ఏమని పిలవటమా? ఏ పేరుతో పిలవటం లేదు. కేవలం నువ్వు అనుకుంటున్నాను అన్నాడు డాక్టర్ అనమాట. ఇతనికో పేరు పెట్టలేదు. అతను అడుగుతున్నాడు డాక్టర్‌ని. ఏ పేరుతో పిలుస్తున్నావు అంటే, పేరు పెట్టడమా? నేను ఇంకా అతను నువ్వనే అంటున్నాను. ఏ పేరు పెట్టలేదని డాక్టర్ చెప్తున్నాడు. అయితే అతనికో పేరుండటం అవసరం అంటున్నాడట అడ్మిరల్. అతన్ని ఏ పేరుతో ఎలా పిలవాలో నిర్ణయించు. అది మరో కంఠం, ఇంకో కంఠం అట్లా అందంట. అంతే అందరూ చర్చించుకుంటున్నారు. అయితే చాలా హోరాహోరీగా చర్చ జరిగిందట. ఎన్నెన్నో పేర్లు అనుకున్నారట. వాటిలో కొన్ని పేర్లయితే నాకు అవమానకరంగా ఉన్నాయి. బర్రెల కంటే హీనంగా వీళ్ళు నన్ను చూస్తున్నారు అనిపించింది. వ్యవహారం ఎంతకీ తెగపోయేసరికి డాక్టర్ అన్నాడంట చివరికి. ఇదంతా వద్దు. ఇతను సన్యాసి. కనుక అతన్ని సన్యాసి అనే పిలుద్దాం. ఒక్క క్షణం ఎవ్వరూ మాట్లాడలేదు. మరుక్షణం మెచ్చుకోలుగా చప్పట్లు కొట్టారట అందరూ. చాలా బాగుంది. ప్రత్యేకించి ఏ పేరు లేనట్టే ఉంది. ఇక మీదట అతని పేరు సన్యాసి అని డిక్లేర్ చేసేసారనమాట. అలాగే రికార్డ్ చేసుకుందామని అన్నదట ఇంకో కొత్త కంఠం. మొత్తానికి ఇతనికి సన్యాసి అనే పేరే బావుందని చేసేసారనమాట. తర్వాత పొందికలేని చర్చ ఒకటి జరిగిందంట. వాళ్ళ చర్చల్లో నాకు ఆసక్తి కలగలేదు. రకరకాల ఆడవాళ్ళలో ఉండే మంచి చెడులను వాళ్ళు చర్చించుకున్నట్లున్నారు. అంత తేలికగా వాళ్ళను పొందవచ్చో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ శరీరాలను ప్రస్తావిస్తూ వీళ్ళు మాట్లాడుతున్నది నాకు అర్థం కాలేదు. అందుకే వాళ్ళ మాటలు నేను పట్టించుకోలేదు. మనసులో వాళ్ళు ఎలా ఉండి ఉంటారో ఊహించుకుంటూ ఉండిపోయాను. ఆ మగవాళ్ళలో కొంతమంది ఆకారాలు చిన్నగా ఉంటే, కొంతమంది పెద్దగా ఉన్నాయంట. నాకు విచిత్రంగా అనిపించింది. బొత్తిగా అర్థం కానిది అదే. వీళ్ళ ముఖ కవళికలు గానీ, ఇంతింత ఆకృతులు గానీ ఉన్నవారు నాకు తెలిసినంత వరకు భూమి మీద అంటే రకరకాల ఆకృతుల్లో విచిత్రంగా ఉన్నారంట. ఇతనికి తెలిసినంత వరకు భూమి మీద అలాంటి వాళ్ళు లేరంట. ఉన్నట్లుండి అడుగుల చప్పుళ్ళు, ఆ విచిత్ర ఆసనాలు వెనక్కి నెట్టిన చప్పుళ్ళు వినపడేసరికి ఉలిక్కిపడి వర్తమానంలోకొచ్చాను. ఆలోచించుకుంటూ గబుక్కన మళ్ళీ ఎరుకలోకొచ్చాడనమాట. వాళ్ళు లేచి నిలబడి ఒకరి తర్వాత ఒకరు గదిలోంచి వెళ్ళిపోయారు. చివరికి డాక్టర్ ఒక్కడే మిగిలాడు. కాసేపు ఆగి, "నిన్ను మళ్ళీ పర్వతం లోపలున్న సమావేశ మందిరానికి తీసుకుపోతాము. కంగారు పడకు. భయపడాల్సింది ఏమీ లేదు. ఇది నీకు విచిత్రంగా అనిపిస్తుంది సన్యాసి. కానీ నీకు ఎలాంటి హాని అయితే జరగదు" అని అన్నాడట. ఆ మాటలు వింటూ అతను కూడా గదిలోంచి వెళ్ళిపోయాడట. అలా అని చెప్పేసి వెళ్ళిపోయాడట. నా ఆలోచనలో నేను తిరిగి ఒంటరిగా మిగిలిపోయాను. ఏదో అసాధారణ కారణం వల్ల ఒక దృశ్యం నా జ్ఞాపకాలలోకి వస్తుంది. ఆ జ్ఞాపకంతో ఒళ్ళు గగ్గురు పొడుస్తోంది అని ఇతను ఏదో ఒక జ్ఞాపకం వచ్చి ఆ ఆలోచనలో ఆ జ్ఞాపకం రాగానే ఒళ్ళు గగ్గురు పొడుస్తుందంట ఇతనికి. ఆ చైనా వాళ్ళు నన్ను ఎలా కట్టేసి పడేసి బెదిరించి చివరికి నా కనుగుడ్లు పీకేసి నన్ను భయంకరంగా హింసపెట్టి చివరికి తృప్తిపడి నన్ను చెత్త కుప్ప మీదకి గిరాటు వేశారో వాళ్ళు అనుకున్నట్లు నేను ఎలా చనిపోకుండా బయటపడి ఆ ప్రాంతం నుంచి లాసాపట్టణం నుంచి బయటపడింది ఇదంతా గుర్తొచ్చిందంట అతనికి. ఏంటి ఇతని దగ్గర ఏదో విదేశీ రహస్యాలు ఉన్నాయనేసి వాళ్ళే అనేసుకొని, వాళ్ళే గుడ్లు పీకేసి, వాళ్ళు ఒక చెత్త కుప్పలో పడేసి, చచ్చిపోయారో లేరో కూడా చూడకుండా, చచ్చిపోయారే అని అనుకోని అట్లా పట్టించుకోకుండా వెళ్ళడం అదంతా గుర్తొచ్చి ఒళ్ళు గగుర్పొచ్చిందంట. ఇలాంటి ఆలోచనతో కాలమే తెలియకుండా గడిచిపోయిందంట.
అయితే చివరికి మగాళ్ళు కొందరు నా గదిలోకి వచ్చినప్పుడు నా మనసు తేలికపడింది. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఇప్పుడు నేను అర్థం చేసుకోగలిగాను. వికర్షణ అనే శక్తి అనేది పైకి లేపే ఒక ప్రత్యేకమైన పరికరాన్ని నా టేబుల్ మీదకి వచ్చేలా అమర్చారట. స్విచ్ ఆన్ చేశారు. అయితే టేబుల్ ఏం చేసింది గాల్లోకి లేసిందంట. వాళ్ళు దానిని ద్వారం దగ్గర కారిడార్‌లోకి తీసుకెళ్లారట. నా టేబుల్ అసలు బరువే లేనట్లుగా కనపడుతోంది. తేలిక లేనట్లుంది. అందుకే కదులుతుంది. అయితే కదలికే లేదనమాట. అలా తేలుతూ ఉందట. ఆ టేబుల్ ఏదో మీట నొక్కేసరికి. అయితే దానికి ఎలాంటి దెబ్బ కాలకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం అవసరము. అందుకే నేను జాగ్రత్తగా ఉన్నాను. అతను ఉన్నది ఒక మీట నొక్కారనమాట మళ్ళీ. అది గాల్లో తేలిపోతుందంట బరువు లేనట్టుగా. కానీ ఏమైనా తగిలితే దెబ్బలు తగులుతాయేమో నాకన్నట్లుగా ఇతను జాగ్రత్తగా పడుకొని ఉన్నాడంట. అయితే నా టేబుల్‌ని అలా తీసుకెళ్ళి నెమ్మదిగా నేల మీద దింపారు. నేలకి అది కొన్ని అంగుళాల పైనే నిలిచింది. ఎవరో నా పక్కకు వచ్చి సన్నగా గొణిగారట. సర్జన్ డ్రిల్ ఇప్పుడే వచ్చేస్తారు నీ దగ్గరికి అని చెప్పారంట. మీరు నాకు చూపునివ్వటం లేదా ఇప్పుడు అని అడిగాడంట. ఇప్పటికే అతను వెళ్ళిపోయాడు. ఈ మాటలు ఇంక అతను వినలేదంట. అంటే ఇప్పుడు నాకు మళ్ళీ చూపునిస్తున్నారా మీరు అని అడిగాడనమాట. అయితే ఇతని మాటలేమి వినకుండానే అతను వెళ్ళిపోయాడంట. అయితే అక్కడ జరుగుతున్నంతా నా మనసులో ఊహించుకుంటూ అలా పడుకుండిపోయాను. గతంలో కొంచెం సేపు చూసిన ఒక దృశ్యం గుర్తొచ్చిందంట. తొందరగా చూపు వస్తే బాగుండు అని ఎదురు చూస్తున్నాడంట మళ్ళీ. సుపరిచితమైన అడుగుల చప్పుడు ఆ రాతి నేల మీద వినిపించింది. అయితే వీళ్ళు నన్ను జాగ్రత్తగానే తీసుకొచ్చారనమాట. ఎలా ఉంది నీకు? బానే ఉంది గదా! అని సర్జన్ ఉన్నాడు గదా! జనరల్ అతను అడిగాడనమాట. డాక్టర్ గారు నాకు మీరు చూపునిస్తే మరింత హాయిగా ఉంటుంది అని అన్నాడంట. అయితే కానీ నువ్వు గుడ్డివాడివి. గుడ్డితనానికి నువ్వు అలవాటు పడి ఉండాలి. ఆ గుడ్డితనంలోనే నువ్వు సుదీర్ఘకాలం బతకాల్సి ఉంటుంది అని అన్నాడంట. అయితే అంటే ఇతను అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కాబట్టి అతనికి తాత్కాలికమైన చూపు ఇచ్చారు అంతే వాళ్ళు. అయితే ఇతనికి బాధేసిందంట. కానీ డాక్టర్ గారు ఎన్నో అద్భుతాలను చూస్తానని, వాటిని తెలుసుకొని గుర్తుపెట్టుకోవాలని మీరు చెప్పారు కదా! నాకు ఆ కృత్రిమ దృష్టి ఇవ్వకపోతే నేను ఇదంతా ఎలా చేయగలను అనేసరికి, ఇదంతా మాకొదిలేయి. ప్రశ్నలు మేమడుగుతాము. ఆజ్ఞలు మేము జారీ చేస్తాము. చెప్పింది చెయ్యి నువ్వు. అంతే అని చెప్పి అతను అన్నాడనమాట. అక్కడ సమావేశమైన వాళ్ళంతా ఉన్నట్లుండి సైలెంట్ అయిపోయారట. పూర్తి నిశ్శబ్దం ఎలా ఉంటుంది? ఎవరో టకటకా నడుచుకుంటూ రావడం వినిపించింది. ఆ అడుగుల చప్పుడు ఉన్నట్లుండి ఆగింది. కూర్చోండి అని మిలిటరీ గొంతు ఆజ్ఞాపించిందంట. అతను రాగానే వచ్చిన అతన్ని కూర్చోండి అని అన్నారనమాట. అయితే కూర్చోండని మిలిటరీ గొంతు ఒకటి ఆజ్ఞాపించిందంట అతన్ని. అయితే బట్టల గరగరలు, పాదాల చప్పుళ్ళు వినిపించాయి. ఆసనాన్ని వెనక్కి నెట్టి ఒక వ్యక్తి లేచి నిలబడటం వినిపించింది. అతను ఏం చెప్తాడా అని వింటున్నారట అందరూ. అయితే సోదరీమణులారా, ఈ భూలోకవాసి ఆరోగ్యం తగినంతగా కోలుకుందని, మన సిద్ధాంతాల బోధ కూడా అతనికి జరిగిందని, అందువల్ల ఎలాంటి రిస్క్ లేకుండా గతం తాలూకు జ్ఞాపకాలను అందుకోవటానికి అతను సిద్ధంగా ఉన్నాడని మన సర్జన్ జనరల్ అభిప్రాయపడుతున్నాడు. రిస్క్ ఉందనుకోండి, కానీ దాన్ని మనం ఎదుర్కోక తప్పదు. ఈ జీవి చనిపోవటం జరిగితే మరో వ్యక్తి కోసం వెతుక్కునే శ్రమ మనకు తప్పదు. భౌతికంగా ఈ భూలోకవాసి చాలా హీన స్థితిలో అయితే ఉన్నాడు. ఇతని సంకల్ప శక్తి మాత్రం దృఢమైందని ఆశిద్దాం మనం. ఇతను బ్రతుకుతాడని ఆశిద్దాం అని ఆ గంభీరమైన కంఠం అందనమాట. నేను ఏమనుకుంటున్నానో అని కూడా పట్టించుకోకుండా ఆయన అలా మాట్లాడేసరికి నాకు శరీరం అంతా ఎలాగో అనిపించింది. అంటే ఇతను చాలా నీరసంగా ఉన్నాడు. పర్ఫెక్ట్‌గా అయితే ఉన్నాడని డాక్టర్ చెప్పాడు. కానీ చాలా వీక్‌గా ఉన్నాడనమాట. ఇతను ఒకవేళ చనిపోతే మనం ఇంకొక అతన్ని ఎత్తుకోవాల్సిన పనిలో పడాలి. కాబట్టి ఇతనైతే జ్ఞాపక శక్తి అది బానే ఉంది అని ఇతని గురించి వాళ్ళు తన ఎదురుగానే అలా చెప్పుకుంటుంటే ఆల్రెడీ వీక్‌గా ఉన్నాడు కదా! పేషెంట్ లాగా చేసేసారు. మరి అతనికి బాధ అనిపించిందనమాట. చూడండి మనకి నీరసంగా ఎప్పుడూ మామూలు పరిస్థితిలో ఉంటే మనకేం అనిపించదు. కొంచెం ఏదైనా నీరసంగా, వీక్‌గా ఉన్నప్పుడు మామూలుగా మాట్లాడే మాటలు కూడా మనకు బాధ అనిపిస్తాయి కదా! ఇతనికి అలాగే ఉందన్నమాట ఫీలింగు. అయితే అతను ఇంకా మాట్లాడసాగాడట. మనం వ్రాతపూర్వకమైన రికార్డులు మాత్రమే ఉపయోగించాలని, అటువంటి పని కోసం మన భూమి మీదకి పంపిన మెస్సయ్యకో, మహనీయుడికో వాటిని చూపించాలని మనలో కొందరి అభిప్రాయం. అయితే నేను చెప్పేదేంటంటే, గతంలో మనం అందించిన ఇలాంటి రికార్డులకు మతపరమైన గౌరవాన్ని ఆపాదించేసి, వాటికి తప్పుడు అర్థాలు చెప్పేసి దాని ప్రయోజనాలు ఏవి అందకుండా చేశారు. ఇదివరకు ఇలాంటి ప్రయోగం చేసినప్పుడు వాళ్ళు అలా చెప్తే కొంచెం వ్యతిరేకంగా జరిగిందనమాట వీళ్ళకి. వాటి పై అర్థాలు మాత్రమే తీసుకున్నారు వాళ్ళు. దానివల్ల తరచూ వారి ఆ పురోభివృద్ధి దెబ్బతిని వాళ్ళు కృత్రిమమైన కుల వ్యవస్థని ఏర్పరచుకున్నారు. ఆ వ్యవస్థలో కొందరు తమను పరలోక శక్తులు వ్రాయబడ్డామని దాన్ని బోధించడానికి ప్రత్యేకంగా ఎంపిక చేశామని రకరకాలుగా చెప్పుకున్నారు. చూడండి ఇప్పుడు జంతువులుగా ఉన్నప్పుడు
మొక్కలుగా ఉన్నప్పుడు ఇంకా మినరల్ ఇయన్నీ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ధ్యాన స్థితిలోనే ఉంటారు. మనం కూడా మనిషి జన్మ ఎత్తాం, అక్కడి నుంచే వచ్చాం. కానీ మనిషి జన్మ ఎత్తాక లాజిక్ మైండ్ బాగా ఉపయోగించేస్తాం మనం. అది ఉన్నదున్నట్లు వీళ్ళొకసారి చెప్పారట. చెప్తే చాలా వ్యతిరేక భావనల నుండి అంటే ఇప్పుడు చెప్పిన చోట చెప్పిన దాన్ని గురించి ఆలోచించట్లేదు ఎవరు. అక్కడే ఉండాలి. మనం ఏంటంటే ఊహించేసుకొని, అనేసుకొని అలా చేసేస్తాం అనమాట. దానివల్ల చాలా అపార్థాలకు దారి తీసిందంట. కాబట్టి వీళ్ళందరూ అలా అనుకుంటున్నారు. మరి మానవుగా పుట్టాక మనం ఎందుకు అలా అనుకుంటామో మరి మనకే తెలియాలి. కానీ స్వచ్ఛంగా ఎవరైతే లేరో అని వీళ్ళు అనుకుంటున్నారు. ఆటి వల్లే ఈ మనుషులు అనర్థాలు పొందేసుకుంటున్నారని చెప్పుకుంటున్నారనమాట. అంతరిక్షంలో ఉన్న మన గురించి వారికి నిజమైన అవగాహన లేదు. నిజంగా నాకు డౌటొస్తుందండి. నిజంగానే అలా ఉన్నప్పుడు ఎంత చక్కగా ఉన్నాం గదా! మళ్ళీ జంతు జన్మ నుంచి ఆ మూలాధార చక్రం నుంచి వచ్చినప్పుడు మళ్ళీ జంతు జన్మ నుంచి ఆ జంతు లక్షణాలే వస్తాయి గదా! మళ్ళీ అక్కడ దాకా జ్ఞానం సంపాదించుకున్న దాకా ఇన్ని జన్మలు, ఇన్ని బాధలు అసలు ఎందుకు? ఆ వృక్షాలకి ఏదైతే ఉందో, వాటిలకి ఏదైతే ఉందో పిల్లులు గుర్తుపడతాయి. నెగెటివ్ ఫోర్స్ ఏదైనా అయితే పిల్లలు, కుక్కలు గుర్తుపడతాయి. మరి మళ్ళీ మనం అంత చిన్న వాటిని కూడా గుర్తుపట్టలేకుండా మళ్ళీ లాజిక్ మైండ్‌లో ఉపయోగించి ఇన్ని జన్మలు ఇంత పిండేసి అసలు ఎట్లా అయిపోతామంటే ఒక్కొక్కసారి అలా అలా ఎందుకసలు ఇన్ని జన్మలు? చక్కగా పూర్వజన్మ గుర్తుంటే వచ్చిన పని చేసుకుంటూ వెళ్ళిపోతాం కదా! అని అనిపిస్తూ ఉంటుందనమాట. ఒకసారి నాకైతే నా పర్సనల్ అభిప్రాయం ఇది. ఇదే మాస్టర్స్‌ని అడిగితే ఏమన్నారంటే వాళ్ళు, "అమ్మ అంత చక్కగా అయిపోతే ఎందుకు? అనుభవ జ్ఞానం కోసమే కదా! ఆ పదార్థం అనేది అంటే ఆ పూర్ణాత్మ అనేది ఇన్ని రకాలుగా చేసేది. అంటే మనకి ఎన్నొచ్చినా నారు పోసిన వాడు నీరు పోస్తాడు అన్నట్లుగా రక్షిస్తూనే ఉంటది ఆ పూర్ణాత్మ. కాకపోతే ఆ బాధలైతే మనమే పడాలి కదా! ఎంత రక్షించినా. అది నాకొక్కసారి డౌటొస్తూ ఉంటదనమాట. ఇంత చిత్రహింసలు ఎందుకు పడాలి మనం? అవగాహనొస్తుంది. హాస్టల్ ట్రావెల్ చేస్తున్నాం, బుక్స్ చదువుతున్నాం, క్లాసులు చెప్తున్నాం. కానీ ఎందుకు ఇంత అవస్థ పడాలి? అని సీనియర్ మాస్టర్‌ని ఒకళ్ళని అడగడం జరిగిందిది. వాళ్ళదే ఇంకా భగవంతుడు తన అనుభవ జ్ఞానం కోసం ఒక పదార్థంగా మళ్ళీ అంశాత్మలుగా ఉంచి, మళ్ళీ నారు పోసిన వాడే నీరు పోస్తాడన్నట్లుగా మనం ఎన్ని తిప్పలు పడినా అసలు ఎంత తట్టుకోలేని పరిస్థితయితే మనకు రాదంట. మరి అంతలా ఎందుకు చేయాలి అని నాకు అప్పుడప్పుడు డౌటొస్తూ ఉంటదనమాట. సరే మళ్ళీ మనమే సమాధానం వెతుక్కుంటాం అనుకోండి అది వేరే విషయం. నాకైతే అలా అనిపిస్తది అప్పుడప్పుడు. మరి మీకందరికీ అనిపిస్తదనే అనుకుంటున్నా. ఎందుకంటే ఎవరో ఒకళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు ఆలోచనొస్తది కదా! అదే అంటే అందుకనే షేర్ చేసుకున్నా అనమాట. అయితే మన గురించి నిజమైన అవగాహన లేదు అని అనుకుంటున్నారు. మన గస్తీ నౌకలు ఎప్పుడైనా కనపడితే వాటిని ఆకాశంలో సహజంగా ఉండే వాటిగా పరిగణించేవారు. లేదా వాటిని చూసామని ఎవరైనా చెప్తే వాళ్ళని ఎగతాళి చేసి, వెక్కిరించి పిచ్చి పట్టిందా ఏమి అని ప్రశ్నించేవాళ్ళట. మనిషి దేవుని రూపంలో సృష్టించబడ్డాడని, కనుక మనిషిని మించిన జీవజాతి ఇంకోటి లేదని వాళ్ళ నమ్మకం. ఈ చిన్న ప్రపంచంలో మాత్రమే జీవం ఉందని వాళ్ళ అభిప్రాయం. జీవజాతులున్న లోకాలు భూమి మీద ఉన్న ఇసుక రేణువుల కన్నా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయని, తమ ప్రపంచం అన్నిటికన్నా చిన్నదని, ఏమాత్రం ప్రాధాన్యత లేనిదని వాళ్ళ నమ్మకమంట. సృష్టికంతా అధిపతులమని, భూమి మీద ఉన్న జంతువులన్నీ తాము వేటాడటానికే ఉన్నాయని వాళ్ళ నమ్మకం. మనుషుల గురించి చెప్తున్నారిక్కడ. అయినా వాళ్ళ జీవితకాలం రెప్పపాటు కాలమే. మనతో పోల్చితే వాళ్ళు పుట్టటం, పెరగటం, సంభోగించటం, మళ్ళీ మళ్ళీ సంభోగించటం, చావటం అన్నీ గంటల్లో జరిగిపోయాయి. ఒక్కరోజు మాత్రమే బతుకుండే పురుగుల్లాంటి వీళ్ళు భూలోకవాసులు. మన సగటు ఆయుర్దాయం 5,000 సంవత్సరాలు. వాళ్ళు కేవలం కొన్ని దశాబ్దాలు మాత్రమే బతుకుతారు. ఇదంతా వాళ్ళ పిచ్చి నమ్మకాల వల్ల, వినాశకరమైన సిద్ధాంతాల వల్ల జరుగుతుంది. మనం ఏర్పరచుకున్న కొన్ని పిచ్చి నమ్మకాల వల్ల, ఆ మైండ్‌లో పెట్టేసుకున్న కొన్ని సిద్ధాంతాల వల్ల జరుగుతుందంట ఇదంతా. అయితే ఈ కారణంగానే వాళ్ళని మనం గతంలో నిర్లక్ష్యం చేశాము. అయితే ఇప్పుడు మన జ్ఞానులు ఏం చెప్తున్నారంటే, మరో అర శతాబ్దం కాలంలో ఈ భూలోకవాసులు అణువు రహస్యాలు కొన్నిటిని కనుక్కుంటారు. ఆ జ్ఞానంతో వాళ్ళు తమ ప్రపంచాన్నే పేల్చేసుకోవచ్చట. వాళ్ళే కనుక్కొని వాళ్ళే పేల్చేసుకుంటారంట. అప్పుడు వెలువడే ప్రమాదకమైన రేడియేషన్ తరంగాలు అంతరిక్షంలోంచి తప్పించుకొని రావచ్చంట. అంతరిక్షాన్ని అవి కలుషితం చేస్తాయి. అయితే మీలో చాలా మందికి తెలుసు తగిన భూలోకవాసిని ఒకరిని పట్టుకోమన్నారు విశ్వజ్ఞానులు. మనం ఇతన్ని పట్టుకున్నాం. పట్టుకొని మనం బోధించేవన్నీ ఇతను గుర్తుపట్టుకోగలిగే విధంగా అతని మెదడుకు ట్రీట్మెంట్ ఇవ్వమన్నారు, ఇస్తున్నాం. అతన్ని ఎలా తయారు చేయాలంటే సమయం వచ్చినప్పుడు మన భూమి మీదకి పంపే వ్యక్తికి మాత్రమే అతను ఈ సమాచారాన్ని అందివ్వాలి. మనం ఎవరినైతే పంపిస్తామో భూమి మీదకి అతనికే ఇతను ఇవ్వాలి. అందరికీ ఇవ్వకూడదనమాట.
ఈ చిన్న విశ్వానికి కావాలన్న ప్రపంచాల నుంచి వచ్చిన వాళ్ళు చెప్పే పెట్టకథలు కాకుండా వాస్తవాలను వినడానికి సిద్ధంగా ఉన్న భూలోకవాసులకు ఆ వ్యక్తి ఆ ఆ వాస్తవాలను వెల్లడిస్తాడు. అంటే చూడండి, చాలా మంది వాళ్ళ ధ్యాన అనుభవాలు చెప్పరు. ఎందుకంటే వాళ్ళు కొట్టిపడేస్తారు, హేళన చేస్తారు అని. అందుకని నిజంగా అయితే చెప్పకూడదు కొన్ని యోగ రహస్యాలు. ఎందుకంటే ఇప్పుడు గబగబా మాట్లాడేసేవాళ్ళు అందరికీ చెప్పేస్తారు అది. ఎవరికి చెప్పాలో తెలియకుండా. అపహాస్యం పాలైపోతే ఆ వైబ్రేషన్ తగ్గిపోతుందనమాట. కాబట్టి ఇలా పిట్ట కథలుగా కొట్టి పడేయకుండా ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తికే మనము అందించాలి అని ఇతన్ని సిద్ధం చేస్తున్నారనమాట. మగవాడైన ఈ భూలోకవాసిని ప్రత్యేకంగా మలచడం జరిగింది. ఇతను సందేశాన్ని అందుకొని ఆ తర్వాత మరొకరికి అందిస్తాడు. ఇతనికి చాలా శ్రమగా ఉంటుంది సందేశాన్ని పూర్తిగా అందుకునే వరకు. అతను కూడా మరి అతను ఉంటాడో లేదో అంతవరకు కూడా. మరి మనందరం మన ఆలోచన ద్వారా అతనికి బలాన్ని ఇద్దాం. ఈ టేబుల్ మీదనే అతను చనిపోయాడనుకోండి, మనం మళ్ళీ మరో వ్యక్తి కోసం వెతకడం మొదలుపెట్టాలి. ఆ వెతకడం ఎంత శ్రమతో కూడుకున్న పనో మనందరికీ తెలుసు అని వీళ్ళందరూ వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారనమాట. మరింత అభివృద్ధి చెందిన దేశం నుంచి తన సాటివారిలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తిని ఎంపిక చేసుకొని ఉండవలసిందని మన సిబ్బందిలో ఒకరు ఆక్షేపిస్తున్నారు. అయితే అలా చేయటం పొరపాటు అవుతుందని మా నమ్మకం. అటువంటి వ్యక్తికి సిద్ధాంతాలు నోరుపోసి తన సాటివారి మధ్య ఆ వ్యక్తిని వదిలేయడం అంటే అతను వెంటనే వారి మధ్య అపనమ్మకానికి గురైపోతాడు. మనం మన పనిని ఆలస్యం చేస్తాడు మళ్ళీ. కాబట్టి అది మంచిది కాదు కదా! గతాన్ని నెమరు వేసుకోవటానికి చూడడానికి ఇక్కడున్న మీ అందరికీ అనుమతి లభిస్తోంది. ఇది అరుదుగా జరిగేది కనుక ఇతరుల కన్నా మీరెంత అదృష్టవంతులో అర్థం చేసుకోండి. ఇంకా పెద్దాయన మాట్లాడడం ఆపాడో లేదో విచిత్రమైన గలగల శబ్దాలు, కీచు శబ్దాలు వినిపించాయి. అప్పుడు ఒక గొంతు వినిపించింది. అబ్బా! ఏం గొంతో! అది ఒక మనిషి గొంతులా లేదు. అది ఆడ గొంతు కాదు, మగ గొంతు కాదట. ఆ గొంతు వింటుంటే నా ఒళ్ళు గగురు పొడిచి, నా వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. ఆ భయంకరమైన గొంతు చెప్పసాగిందంట. ఏంటంటే, సీనియర్ జీవశాస్త్రవేత్తను అటు నౌకాదళానికి గాని, ఇటు సైన్యానికి గాని సమాధానం చెప్పుకోవాల్సిన పని లేదు నాకు. ఈ వ్యవహారాల పట్ల నా సమ్మతిని నేను నమోదు చేసుకున్నాను. నా పూర్తి సపోర్ట్‌ని నేను పంపవలసిన టైంలో ప్రధాన కార్యాలయానికి పంపిస్తాను. ఇప్పుడు నేనిక్కడ చెప్పేదంతా మీరు వినాలని డిమాండ్ చేస్తున్నా. అంటే వీళ్ళు చర్చలు చేసుకుంటున్నారు కదా! అతను కొంచెం కోపంగా వచ్చి మొరటుగా ఇట్లా చెప్పాడనమాట. ఇలాంటి అవసరాలేమీ నాకు లేదు. కాబట్టి ఇంకోసారి ఇలా చేద్దాం మనము అని చెప్పి డిమాండ్‌గా చెప్పాడనమాట అతను. ఇక్కడ సమావేశం వారంతా హతాశులైపోయారు అతను అంత గట్టిగా చెప్పేసరికి. కొంత వ్యాకులత తర్వాత మొదట మాట్లాడిన వ్యక్తి లేచి నిలబడ్డాడంట. ఈ నౌకాదళానికి అడ్మిరల్‌గా ఈ ఈ పర్యవేక్షక యాత్రకు నేను అధిపతిని. అసంతృప్తిగా ఉన్న మన సీనియర్ జీవశాస్త్రవేత్త పైకి సబబుగా కనపడుతున్నట్లు మాట్లాడుతున్నాడు. అయితే వ్యతిరేకించే వారి వ్యాఖ్యలను మరొకసారి విందాం. జీవశాస్త్రి వారు మీరు కొనసాగించండి అని చెప్పాడనమాట. థ్యాంక్స్ చెప్పకుండా సభను గురించి ఉద్దేశించకుండా, సంబోధించకుండా ఆ జీవశాస్త్రవేత్త కొనసాగించాడంట. అంటే అతను అంత ఘోరంగా చెప్పాడనమాట. కనీసం థ్యాంక్స్ చెప్పాలన్నా అని కూడా అనిపించలేదు ఇతనికి. ఈ కాలయాపన నేను వ్యతిరేకిస్తున్నాను. ఈ జీవుల కోసం మనం ఇంకా శ్రమ పడడాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. గతంలో ఆ జాతి వారు అసంతృప్తి పడినప్పుడు వాళ్ళను నాశనం చేయటం జరిగింది. భూగ్రహం మీద మళ్ళీ విత్తడం జరిగింది. ఇప్పుడు కూడా ఆలస్యం చేయకుండా మన పని వెనకపడకుండా శ్రమ లేకుండా వీళ్ళని నాశనం చేసేద్దాం. వీళ్ళు అంతరిక్షాన్ని కలుషితం చేయకముందే అని అంటున్నాడంట. వెంటనే అడ్మిరల్ కల్పించుకున్నారు. వాళ్ళు ఎలా అయ్యారో మీరేమైనా నిర్దేశించి సూచించగలరా? మీరు అలా అభిప్రాయం చెప్పేస్తున్నారు. వాళ్ళు అలా నిజంగా అలా అయ్యారని మీరు ఎలా సూచించగలరు అని అడుగుతున్నాడనమాట. జీవశాస్త్రవేత్త కోపంగా జవాబిచ్చాడట. సూచించగలను. ఈ జాతి అవ్ అవ్ ఈ జాతి వాళ్ళు అవ్వడమే వాళ్ళ తప్పు. ఈ జాతి అవ్వడమే వాళ్ళ తప్పట. వాళ్ళు గర్భాధారణ విధానమే తప్పు. వేసుకొచ్చిన ప్లాన్‌కి పరిమితమై ఉండవు వాళ్ళ ఆరాలు. మనం ఏమైతే ప్లాన్ ఏసుకొస్తామో దానికి పరిమితమై ఉండవట వాళ్ళ ఆరాలు. ఈ ప్రపంచంలో మేలైన స్థలంగా చెప్పబడుతున్న ఒకానొక స్థలం నుంచి మేము ఒక ఆమెను పట్టుకున్నాం ఈ మధ్యనే. ఆమె ఒంటి మీదున్న బట్టలు మేము తొలగించగానే ఆమె కేకలు పెట్టేసి పోరాడేసిందంట. ఇంకా ఇది పాపం మగతను కాబట్టి కొంచెం అలా ఉన్నాడు. ఒకసారి ఆ అమ్మాయిని తీసుకొచ్చారట వాళ్ళు స్త్రీని. కేకలు పెట్టేసి పోరాడుతూ ఉందంట. ఆమె ఒంటి మీదున్న బట్టలు మేము తొలగించగానే. అయితే ఆమె మర్మావయవాల్లో మేము రసాయనాలు విశ్లేషించడానికి మేము ఒక పరికరాన్ని ఆమె శరీరంలోకి చెప్పినప్పుడు ఆమె మొదట హిస్టీరికల్‌గా ప్రవర్తించేసి తర్వాత స్పృహ తప్పిపోయిందంట.
తర్వాత మళ్ళీ స్పృహలోకి వచ్చిన తర్వాత నా అసిస్టెంట్లను కొందరిని చూసింది. చూసేసరికి ఆమెకి పిచ్చే పట్టేసిందంట ఏకంగా. దెయ్యం పట్టినట్టు ప్రవర్తించింది. మేము ఆమెను చంపేయాల్సి వచ్చింది. మేము రోజుల తరబడి పడిన శ్రమ అంతా వృధా అయిపోయింది. అంటే ఎందుకు ఇలాగా అపార్థం చేసుకుంటున్నారు? మీరేమైనా చెప్పగలరా? వాళ్ళ ఇదే ఇంత అని మీరెలా చెప్పగలరు? అంటే ఒక అనుభవం చెప్పాడనమాట. ఇప్పుడు ఈ మగతన్ని తీసుకొచ్చారు. అతను వృద్ధుడు. అతను కొంచెం వీళ్ళకి సహకరిస్తున్నాడు. ముందు కోప్పడిన. కానీ ఆడవాళ్ళని తీసుకొచ్చి అట్లా నగ్నంగా చేసి అలా చేసేసరికి నిష్ఠూరంగా ప్రవర్తించింది. స్పృహ తప్పిపోయాక మళ్ళీ స్పృహ వచ్చాక పిచ్చి పట్టినట్టుగా, దెయ్యం పట్టినట్టుగా అనేసరికి వీళ్ళే చంపేశారట ఆమెని. అలా చేయాల్సొచ్చిందని చెప్తున్నారు. అయితే వృద్ధ సన్యాసి చెప్పటం ఆపాడు. పక్కనున్న పాత్ర అంటే మళ్ళీ యువ సన్యాసికి చెప్తున్నాడు కదా! వృద్ధ సన్యాసి చెప్పడం ఆపాడనమాట. ఆ పాత్ర అందుకొని పక్కనున్న మంచినీళ్ళు తాగాడట. తాను విన్న విచిత్రాల పట్ల హడిపోతూ కూర్చున్నాడట యువ సన్యాసి. వృద్ధ సన్యాసి అయితే ఇదంతా చర్చంతా మామూలుగానే చెప్తున్నాడు. అంటే ఆ అనుభవం మీద కొంచెం నిదానం వచ్చింది ఇతనికి. ఓపిక కూడా తగ్గేసరికి. కానీ యువ సన్యాసి మాత్రం ఇదంతా వినేసరికి ఎలా అయిపోయాడంటే అసలు ఆహ్, అతనికి సుపరిచితుల్లో ఉన్నాయి. వృద్ధుని మాటలు అతన్ని ఎంతో దేన్నో కదిలిస్తున్నాయట అతని లోపల దానిని. అణగారి ఉన్న ఏవో జ్ఞాపకాలు బయటకు తెప్పిస్తున్నాయట. వృద్ధుడు నీళ్లు తాగేసి మరీ చెప్పసాగాడనమాట. హడలిపోతున్నాడనమాట ఇతను. ఏవేవో జ్ఞాపకాలొస్తున్నాయంట ఇతనికి. అయితే మళ్ళీ నీళ్లు తాగేసి ఇతను చెప్పడం మొదలుపెట్టాడు. నా టేబుల్ మీద పడుకొని ఉన్నాను. వాళ్ళు మాట్లాడే ప్రతి మాట నాకు వినబడుతోంది, అర్థమవుతోంది. నా భయమంతా పోయింది. అనిశ్చితత్వం అనేది పూర్తిగా పోయింది. అంటే అనీజీగా ఉండడం అనేది పోయిందనమాట. అయితే టిబెట్ పురోహితుడు ఎలా బ్రతకగలడో, ఎలా చావగలడో నేను వీళ్ళకు చూపించాలి అనుకున్నాను. నా సహజమైన దురుస్తనం వల్ల నేను గట్టిగా అన్నాను. చూడండి అడ్మిరల్ గారు, మీ జీవశాస్త్రవేత్త మాకన్నా చాలా నాగరికుడు. అంటే అసలు టిబెటన్లు ఎలా ఉండగలరనేది చెప్పాలనుకున్నాడనమాట ఇతను. ఎందుకంటే వాళ్ళ గురించి వీళ్ళింత హీనంగా మాట్లాడేసరికి ఇతను తట్టుకోలేక డైరెక్ట్‌గా చెప్పేస్తున్నాడు. అయితే మాకన్నా అనాగరికుడట. ఎందుకంటే నీచమైన జంతువులను కూడా మేము చంపము. కనుక మేమే నాగరికులం. ఒక్క క్షణం కాలమే స్తంభించిపోయిందంట. అక్కడంతా ఇతను అలా మాట్లాడతాడు అని అనుకోలేదనమాట. నా చుట్టుపక్కల వారి ఊపిర్లు కూడా ఆగిపోయినట్లు అనిపించింది. తర్వాత కొన్ని నవ్వులు కాదు అక్కడ వినిపించింది. ఏకగ్రీవంగా శ్లాఘించడం వినిపించిందంట. చెప్పలేనంత బిత్తరపోయాను. షాక్ కూడా తిన్నాను. అందరూ చప్పట్లు కొట్టారు. అయితే ఇతను అనేసరికి ఏమి వాళ్ళు వ్యతిరేకంగా ఉంటారో అని అనుకోని ఇతను అనుకున్నాడు. అంత గట్టిగా మాట్లాడాడనమాట. మేము జంతువుల పట్ల కూడా ఇలా అమానుషంగా ప్రవర్తించము. కాబట్టి మాకన్నా మీరే అనాగరికులు అని ఇతను చెప్పదలుచుకున్నది. ఆ టిబెటన్ల సత్తా ఏంటి అసలు ఎలా ఉంటామో చూపించాలి. వీళ్ళకి చెప్పాలి ఉన్నదున్నట్టు అని అనుకోని అతను గట్టిగా మాట్లాడాడు. జంతువుల పట్ల కూడా మేము ఇలా ప్రవర్తించము. మూగజీవుల పట్ల అనేసరికి ఆళ్ళు బిత్తరపోయారనమాట. బిత్తరపోయి ఇతను ఏమి వ్యతిరేకంగా ఏం కోప్పడతారో అని అనుకున్నాడు ఇతను. అయితే ఏదైతే అయిందని మాట్లాడేశాడు. కానీ ఆళ్ళందరూ చప్పట్లు కొట్టారట. వాళ్ళంతా నా మాటలు అంగీకరిస్తున్నారని నాకర్థమైంది. ఆనందంతో కేకలు వేశారు. నాకు దగ్గరలో ఉన్న టెక్నీషియన్ నా మీదకు వంగి, "నీకు మేలు జరుగుతుంది సన్యాసి. నీకు మేలు జరుగుతుంది. ఇక ఇప్పుడు ఏం మాట్లాడకు. నీ అదృష్టాన్ని పరీక్షించుకోకు" అని చెప్పారనమాట. అడ్మిరల్ అనే అతను అన్నాడట. సన్యాసి మళ్ళీ మాట్లాడాడు. తాను బాధపడగలనని చూపించాడు. నాకు తృప్తిగా ఉంది. తనకు కేటాయించబడిన పనిని పూర్తి చేయగల సామర్థ్యం తనకు ఉందని తన మాటల ద్వారా చూపాడు. అతను మాట్లాడిన మాటలన్నిటిని నేను పూర్తిగా సమ్మతిస్తున్నాను. విశ్వజ్ఞానులకిచ్చే నా రిపోర్టులో నేను దీనిని పొందుపరుస్తాను. జీవశాస్త్రజ్ఞుడు చటుక్కున కల్పించుకొని నేను ప్రయోగం నుంచి తప్పుకుంటాను అన్నాడు. అతనికి మాత్రం ఇంకా కోపం పోలే. అంటూ ఆ జీవి ఆడో మగో లేక ఏదీ కానిదో మరి ఆ రాత్రి ఆ సమావేశ మందిరం నుంచి చప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోయిందంట. ఎవరు? ఆ జీవశాస్త్రవేత్త. అయితే అందరూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారట అతను ఎళ్ళగానే. చూడగా సీనియర్ జీవశాస్త్రజ్ఞుడిని ఎక్కువ మంది ఇష్టపడటం లేదు అనిపించిందంట. అంటే కొంతమంది మేనేజర్లు అంటే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు కొంచెం మొరటుగా ఉన్న వాళ్ళని ఎవరు ఇష్టపడరు. గతి లేక పనిచేస్తారు అంతే. అని సైగలతో మందలించినట్లున్నారట. నాకు కనపడలేదు గానీ అందరూ నిశ్శబ్దమైపోయారు. అడుగుల చప్పుడు వినిపించింది. కాగితాల రెపరెపలు వినిపించాయి. అందరూ ఎదురు చూస్తున్నారట. అడ్మిరల్ గొంతు వినిపించిందట మళ్ళీ. సోదర సోదరీమణులారా, ఆటంకాలను, ఆపేక్షాలను దూరం చేసుకున్నాం. కాబట్టి ఈ సూపర్వైజరీ స్టేషన్‌కు తొలిసారిగా వచ్చిన వాళ్ళకు ఉపయోగపడేలా కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. మీలో కొందరు వదంతులు విని ఉంటారు. వదంతులెప్పుడూ నమ్మదగినవి కాదు. ఏం జరిగిందో ఇదంతా కూడా ఏమిటో మీకు చెప్పబోతున్నాను. అప్పుడు జరగబోయే సంఘటనలో మీరు పాల్గొనేటప్పుడు ఈ సంఘటనని ఏదైతే ముందు జరగబోతుందో ఆ సంఘటనలో పాల్గొన్నప్పుడు ఇదంతా మీకు మెచ్చుకుంటారు అని చెప్తున్నాడనమాట. ఈ లోకంలోని మానవులు ఒక టెక్నాలజీలోని డెవలప్ చేస్తున్నారు.
దానిని చెక్ చేయకపోతే అది వాళ్ళని నాశనం చేసేస్తుంది. ఈ ప్రాసెస్‌లో వాళ్ళు అంతరిక్షాన్ని ఎంతగా కలుషితం చేస్తారంటే, ఈ బృందంలో ఇప్పుడే కొత్తగా ఏర్పడిన పసిలోకాల మీద దాని ప్రభావం వ్యతిరేకంగా ఉంటుంది. అది జరగకుండా మనం నివారించాలి అని చెప్తున్నాడనమాట. ఇతను చెప్పేయి భవిష్యత్తులో వాళ్ళకి మెచ్చుకుంటారంట. ఇతను ఇవన్నీ చెప్తున్నట్టు. సరే మరి ఇక్కడ దాకా ఆపేద్దాం. ఇంక మనకి టైం అయిపోయినట్టుంది మేడం. ఈ బృందంలోని ఈ లోకం ఇతర లోకాలు రకరకాల జీవరాశిని పరీక్షించడానికి మనకున్న పరీక్షా స్థలాలు. ఇంకా మొక్కల విషయానికి వస్తే పెంచకుండానే పెరిగేది కలుపు మొక్కలు. జంతువుల్లో కొన్ని మంచి జాతికి చెందిన జంతువులైతే కొన్ని ఎదుగుదల ఆగిపోయాయి ఉంటాయి. మానవులు రెండో కోవకు చెందిన వాళ్ళు అవుతున్నారు. మానవ బీజాన్ని ఇక్కడ విత్తిన వాళ్ళం మనమే. ఇతర లోకాల్లో మనం నిలిపిన ఇతర జీవులు ప్రమాదానికి గురి కాలేదు కదా, అవి కూడా మనం చూసుకోవాలి. ఈ ప్రపంచానికి చెందిన వ్యక్తి ఒకడు మన ముందున్నాడు. టిబెట్ అనే పేరు గల దేశానికి చెందిన వాడితను. రాజకీయం అంటే మతానికి ఎక్కువగా కట్టుబడి ఉండే వ్యక్తి వీళ్ళ నాయకుడు. రాజకీయాల కంటే కూడా మతానికే ఎక్కువ కట్టుబడి ఉంటాడట. ఎవరు ఈ ఎవరినైతే వీళ్ళు తీసుకొచ్చారో వాళ్ళ నాయకుడు. ఈ దేశంలో గొడవలు లేవు. ఇతర భూభాగాల కోసం వీళ్ళు యుద్ధాలు చేయరు. ఇతర దేశాలకు చెందిన తక్కువ స్థాయి వాళ్ళు తప్ప ఇక్కడ ఎవరు జంతువుల్ని చంపరు. వాళ్ళ మతం మనకు అద్భుతంగా కనపడినా వాళ్ళు దాన్ని పూర్తిగా అనుసరిస్తారు. ఇతరుల పట్ల తప్పుగా ప్రవర్తించరు. మన నమ్మకాలను ఇతరుల మీద రుద్దరు. తమ నమ్మకాలని ఇతరుల మీద రుద్దరు. ఇప్పుడు చూడండి, మన మనుషులు ఏం చేస్తాం, సాధారణంగా ముందే ఒక నిర్ణయానికి వచ్చేస్తాం. ఇతని మాటలు వినకుండానే, అతని బిహేవియర్ చూడకుండానే ఇతను ఇలాంటి వాడిని ముద్ర వేసేస్తాం. అందుకే కొన్ని అనర్థాలు జరిగిపోతున్నాయి అన్నమాట. ఈ దేశంలో అలాంటివి ఉండవట. ముందే తమ అభిప్రాయాలను వాళ్ళ మీద రుద్దరట. కాబట్టి అతి ప్రశాంతమైన వాళ్ళట వీళ్ళు. వాళ్ళకు హింసకు దిగాలంటే వాళ్ళు ఎంతగానో రెచ్చగొట్టాలి. ఎంతగానో రెచ్చగొడితే తప్ప వీళ్ళు హింసకు పాల్పడరట. అందుకే ఈ దేశం నుంచి ఒక వ్యక్తిని గొప్ప జ్ఞాపక శక్తిని ఎంచుకోవాలని, ఆ శక్తిని మనం కూడా పెంచుకోవాలని అనుకోవటం జరిగింది. అంటే అలా ఎంచుకున్నారనమాట. వాళ్ళ ద్వారా వీళ్ళు కూడా జ్ఞాపక శక్తిని పెంచుకోవాలి అని అంత గొప్ప వ్యక్తిని తీసుకురావడం జరిగింది. ఒక భూలోకవాసిని ఎంచుకొని అతనిలోని జ్ఞానాన్ని నింపితే అతను ఆ జ్ఞానాన్ని తర్వాతి కాలంలో మనం భూమి మీదకి దింపే వ్యక్తికి అందిస్తాడు. ఎవరికి అందించాలి? మళ్ళీ వీళ్ళే దింపాలి ఆ జ్ఞానం అందుకోవడానికి. అలాంటి వాడిని తీసుకొచ్చారని ఇతను అన్ని చెప్తున్నాడు అనమాట. ఆ రెండో వ్యక్తికి మనమే నేరుగా ఎందుకు చెప్పకూడదు అని మీలో కొందరు అనుకుంటున్నారు. అలా చేస్తే మినహాయింపులకు, వక్రీకరింపులకు దారితీసి మనకు పూర్తి తృప్తి ఉండదు. ఎన్నో సందర్భాల్లో దీన్ని ప్రయత్నించి చూసాము. ఎప్పుడూ మనం అనుకున్న విధంగా దీనికి ఫలితం రాలేదు. అలాంటి మన ప్రయత్నం ఒకే ఒక భూలోకవాసి విషయంలో బాగానే విజయవంతమైంది ఈసారి. కాబట్టి ఈ భూలోకవాసి పేరు మోసెస్. అయితే అతనితో ఇది కూడా పూర్తి విజయంతం కాలేదు. పొరపాట్లు, అపార్థాలు ఉంటూనే ఉండేవి. ఇక అప్పుడు మన గౌరవం సీనియర్ జీవశాస్త్రుడు ఏమన్నాడు? అననీయండి, ఏమన్నా అనుకోనియండి. మన విశ్వజ్ఞానులు రూపొందించిన ఈ పద్ధతిలో మనం ఇప్పుడు ప్రయత్నించబోతున్నాము. లక్షలాది భూ సంవత్సరాల క్రితం అద్భుతమైన సైన్స్ నైపుణ్యం ఉండేదట. లక్షలాది భూ సంవత్సరాలు అంటే ఇక్కడ భూమి మీద సంవత్సరాలు వేరు, అక్కడ సంవత్సరాలు, ఇది మనకు తెలిసిందే కదా. దీని గురించి అంటున్నారు అనమాట. అయితే అద్భుతమైన సైన్స్ నైపుణ్యం ఉండేదట లక్షల భూ సంవత్సరాల క్రితం. కాంతి వేగం కన్నా వేగంగా వెళ్ళటంలో వాళ్ళు నిష్ణాతులయ్యారట. ఇప్పుడు కొన్ని యుగాల క్రితం అనమాట. అయితే దానివల్ల ఆకాశ రికార్డులను చూడగలిగిన పద్ధతిలో కూడా వాళ్ళు నిష్ణాతులయ్యారట. అయితే ఈ పద్ధతిలో ఆ ప్రత్యేక పరికరం లోపల ఉన్న వ్యక్తి గతంలో జరిగినంత చూడగలుగుతాడు. ఆ ముద్రలు అతని మీద పడి నిజంగా ఆ అనుభవాల్లో జీవించిన అనుభూతిని పొందుతాడట. ఎంతో కాలం క్రితం గడిచిపోయిన ఆ రోజుల్లో నిజంగా జీవిస్తున్నట్లే వాటిని చూస్తాడంట. ఒకప్పుడు ఇట్లా ఉండేదంట సాంకేతిక నైపుణ్యత. అయితే అతను సంబంధించిన వరకు అతను ఉంటాడు. అతని మెదడు నుంచి ప్రత్యేకమైన కనెక్షన్ నేరుగా ఉండడం వల్ల మనలో ప్రతి ఒక్కరం ప్రతినిధులుగా పాల్గొనగలుగుతామంట. ఒకప్పుడు భూమి మీద మనిషి అలా ఉండేవాడట. డైరెక్ట్గా కనెక్షన్ ఉండేదన్నమాట. అతను, మీరు, మనం అందరము ఈ సమయంలో, ఈ కాలంలో ఏ విధంగానూ ఉండము. ఇప్పుడున్న కాలంలో మనం అయితే ఆ విధంగా ఎవరు ఉండము. ఆ కాలంలోనే కాసేపు జీవిస్తాం. మనం మళ్ళీ ఆ కాలంలోకి వెళ్ళి కాసేపు జీవిస్తాం మనం. మన ఆలోచనలు, భావాలు, వినికిడి, చూపు అన్నీ అకావికలంగా మారిపోతాయి. ఇక్కడ ఉన్నట్లుగానే ఆ ఘట్టాలను, ఆ జీవితాన్ని అనుభవిస్తాము. మనం ఇక్కడ ఒక చిన్న నౌకలో జీవితాన్ని గడుపుతున్నాం. ఒక చిన్న పర్యవేక్షక నౌకలో జీవితాన్ని గడుపుతున్నాం. లేదా ఇక్కడి భూగర్భ ప్రయోగశాలలో పనిచేస్తున్నాం. అంటే ఒకప్పుడు ఎలా ఉండేదో అదంతా ఇప్పుడు చర్చించుకుంటున్నారన్నమాట. వీళ్ళందరికీ మేనేజర్ అనే అతను వెళ్ళిపోయాడు. కానీ వీళ్ళు అతని తర్వాత ఎవరైతే ఉన్నాడో
అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ మేనేజర్ అంటాం కదా, అతను వీళ్ళందరికీ చెప్తున్నాడు అనమాట ఇవన్నీ. సరే అతన్ని అయితే మనం పట్టించుకోవద్దు, అతని కోపం ఆవేశం తప్ప ఏమీ ఆలోచించడు, మనం అయితే ఇలా చేద్దాం, కొన్ని లక్షల భూ సంవత్సరాల క్రితం ఎలా ఉండేదో అని ఇదంతా వివరించి చెప్తున్నాడు అనమాట. సరే మిగతాది రేపు చూద్దాం మరి. ఓకే అలాగే మేడం, మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.